ప్రాసెస్ అనేది కనుక దాని మీద మనం ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. దానికోసము మన ఆర్పి మిత్రులతోని ఒక రోడ్ మ్యాప్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అంటే మనకి ఇది ప్రధానంగా మార్క్ బేస్డ్ ఎగ్జామ్ కనుక మనము ఏ క్వశ్చన్స్ ఎక్కువగా అటెంప్ట్ చేస్తే పిల్లవాళ్ళు చేయగలుగుతారు, ఏ క్వశ్చన్స్ను మనం ముందు ప్రాక్టీస్ చేయాలి, ఏ క్వశ్చన్స్ తర్వాత ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా చేస్తే మనకు స్కోర్ వస్తుంది అనేది ఒక ఆ, ఒక రకమైన ప్రాక్టీస్ చేయడం జరిగింది. దాన్ని మనకిప్పుడు మన ఆర్పి మిత్రులు ఎ- ఎ- మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది, ఏ క్వశ్చన్ను మనము చెప్తే పిల్లలు తొందరగా నేర్చుకుంటారు, ఏ క్వశ్చన్ కొద్దిగా స్లోగా నేర్చుకుంటారు. మనం ముందుగా తొందర నేర్చుకునే క్వశ్చన్లు తొందర ప్రాక్టీస్ చేయించాలి. అది మొత్తం మనకు జనవరి లోపల అయిపోవాలి. ఈజీ క్వశ్చన్స్ అన్ని అంటే మనకు 33 మార్క్స్ లోపల మినిమం 15 to 16 మార్క్స్ అనేది మనకు జనవరి లోపల అయిపోవాలి. సెకండ్ హార్డ్గా ఉన్నాయి పిల్లవానికి ఈ 15-16 మార్క్స్ వస్తే కాన్ఫిడెన్స్ తో వాడు జనవరి లోపల ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ కానీ రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ ఇవన్నీ కూడా మనకు ఫిబ్రవరి లోపల చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి స్కూల్కు ఒక యాక్షన్ ప్లాన్ అనేది తప్పకుండా ఉండాలి. అది టీచర్ దగ్గర ఉండాలి. ఏ విధంగా చేస్తే పిల్లవాళ్ళకి ఈజీగా వస్తుంది అనేది మీ పిల్లలు కనుక అది ఎక్కువగా మీకే తెలుస్తుంది. కానీ ఒక మండలి నుంచి ఒక రోడ్ మ్యాప్, ఒక గైడెన్స్ ఇవ్వాలన్న ఆలోచనతోని ఈరోజు జూమ్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ జూమ్ మీటింగ్లో ఆర్పి వెంకటేశ్వర్లు గారు మ్యాథ్స్ గురించి చెప్తారు, ఇంగ్లీష్ రామానుజం గారు చెప్తారు, అదేవిధంగా రఘునాథపల్లి మిత్రులు గూడెల రాజు గారు మరియు జి సురేష్ గారు వారు కూడా రెస్పాండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమం లోపల ఆ, ఉపాధ్యాయులు అడిగే సందేహాలకు సమాధానాలు నివృత్తి చేస్తారని నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా ప్రధానంగా మనకు జనవరి లోపల కూడా సెలవులు వస్తూ ఉన్నాయి, సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. ఈ యొక్క సంక్రాంతి సెలవు లోపల మనం అన్ని పాఠశాల లోపల ఐటెం బ్యాంకులు కోనిచ్చినాం. మీరు 3వ తరగతి విద్యార్థులకు అందరికీ ఒక్కొక్కరికి అందరినీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఈ 8 రోజుల సమయం కూడా విద్యార్థి సద్వినియోగం చేసుకుంటట్లుగా ఈ ఐటెం బ్యాంక్స్ మీరు వాళ్ళ ఇంటికి ఇచ్చి వారి వర్క్ను మీరు రోజు కూడా ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందో చూడాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఏ బల్లె కూడా 10 మంది పిల్లల కన్నా ఎక్కువ లేరు. అందువల్ల మన టీచర్లుగా మనం రోజుకు ఒక ½ అన్ అవర్ కేటాయించి ఏ పిల్లవాడు ఎంతవరకు వర్క్ చేసిండు, మీరు ఏం క్వశ్చన్ ఇచ్చిండు అనేది మీకు ఐడియా ఉండాలి. మనకు సంక్రాంతి సెలవులు వచ్చేంత వరకే మనం ఒక 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్ల మీద ప్రాక్టీస్ చేసి ఉంటే వాటిని మనం పిల్లవానికి ఇచ్చినట్లయితే సంక్రాంతి సెలవు లోపల పిల్లవాడు వాటి తరవయ్యే అవకాశం ఉంటుంది. అందువలన మీరు ఇక నుంచి ఒక 60 days వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము సమయం వృధా చేస్తానికి వీల్లేదు. సెలవు ఉందని మనం విద్యార్థిని వదిలివేస్తానికి వీల్లేదు. తప్పకుండా సెలవు రోజుల్లో కూడా విద్యార్థికి ఎంతో కొంత వర్క్ మనం ఇచ్చి కరోనా లోపల ఏ విధంగా అయితే మనం ఆన్లైన్ లోపల పరిశీలన చేసినామో విద్యార్థిని వారి యొక్క పేరెంట్ను ఇద్దరిని కూడా పరిశీలన చేస్తూ వారిని, ఎందుకంటే మన సంక్రాంతిలో పిల్లగాళ్ళు లైన్ తప్పకుండా ఉండటానికి ఏం చేయాలి, మనం ఏ విధమైన వర్క్ను ఆన్లైన్ లోపల వెళ్ళాలి, మనం ఏ విధమైన వర్క్ ఐటమ్ బ్యాంక్లోకి వెళ్ళి ఇస్తే వాడు ఐటమ్ బ్యాంక్లో వర్క్ చేస్తాడు, మళ్ళీ దాన్ని మనకు ఫోటో పెడితే మనం దాన్ని చెకప్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా పిల్లవాడిని ఒక 2 నెలలు ఖచ్చితంగా ప్రిపేర్ చేయిస్తేనే మనము ఎఫ్ఎల్ఎస్ యొక్క సామర్థ్యాలను సాధించే అవకాశం ఉంది. గౌరవ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా దీని దిక్కువ దృష్టి సారించి అదేవిధంగా ఐటమ్ బ్యాంక్ కూడా దాదాపుగా 90% పాఠశాల లోపల కొనివ్వడం జరిగింది. దానికి ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఐటమ్ బ్యాంక్ విలువ 100 రూపాయలు ఉంటుంది. మన విద్యార్థుల క్షేమం ఆలోచించి ఉపాధ్యాయులు కానీ ప్రధానోపాధ్యాయులు కానీ అందరూ విద్యార్థులకు ఐటమ్ బ్యాంక్స్ వచ్చినట్టు చేశారు. ఇంకెక్కడైనా 1-2 స్కూళ్ళలో గ్యాప్స్ ఉంటే అవి కూడా ఫిల్ చేయండి. ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర ఐటమ్ బ్యాంక్ అనేది ఉండాలి. ఎందుకంటే విద్యార్థి ఇంటికి పోయిన తర్వాత చేస్తానికి అనుకూలంగా ఉండాలి. పాఠశాల లోపల కూడా వాళ్ళు చేస్తానికి ఐటమ్ బ్యాంక్ అనేది ఉండాలనేది ఒక ఆలోచనతో చెప్పినాం. దానికి ప్రధానోపాధ్యాయ మిత్రులు అందరూ కూడా స్పందించి ఐటమ్ బ్యాంక్స్ను అందరి విద్యార్థులకు కూడా అందజేయడం జరిగింది. ముఖ్యంగా రోడ్ మ్యాప్ ఎఫ్ఎల్ఎస్ని మనం రీచ్ చేయడానికి కావాల్సిన రోడ్ మ్యాప్ మరియు సెలవుల లోపల పిల్లలు ఏ విధంగా మనము వాట్సాప్ గ్రూప్లో ఏర్పాటు చేసి సమయాన్ని ఏ విధంగా ఆదా చేసుకోవాలి అన్న అంశం మీద మనకు ఇప్పుడు ఆర్పి మిత్రులు ముందుగా మ్యాథ్స్ వెంకటేశ్వర గారు చెప్తారు. 1 గంట టైం వేస్ట్ అనుకోకుండా జాగ్రత్తగా ఇవ్వండి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ ఉంటుంది. ఏ క్వశ్చన్ మనము ముందు జనవరి లోపల చేయించాలి, ఏ క్వశ్చన్ ఈజీగా ఉంది, ఏ క్వశ్చన్ హార్డ్ ఉంది, పిల్లవాని మానసిక స్థితిని బట్టి వాడు ఏ క్వశ్చన్ ఈజీగా నేర్చుకుంటాడు.
ముందుగా మనం విద్యార్థులకు ఈజీగా వచ్చేటి నేర్పాలి. మనకు పేపర్ లోపల దాదాపుగా 60-70% వరకు కూడా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ యొక్క ఈజీ క్వశ్చన్లు చేసిన తర్వాత మనం హార్డ్ క్వశ్చన్ లోపల ఏ విధంగా పోవాలన్న పేపర్ అనాలిసిస్ అనేది ఇప్పుడు జరుగుతుంది కనుక అందరూ ఉపాధ్యాయ మిత్రులు దీని మీద దృష్టి వహించి ఒక గంట సేపు ఇతరత్ర కార్యక్రమాల జోలికి పోకుండా సెల్ ఫోన్ పక్కన వేయకుండా జాగ్రత్తగా ఈ యొక్క జూమ్ మీటింగ్ వింటారని ఆశిస్తూ ఆర్పి మిత్రులకు కార్యక్రమాన్ని అప్పగింది. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు జూమ్ మీటింగ్లో పాల్గొంటున్నటువంటి గౌరవ ఎంఏఓ గారికి, తర్వాత జఫర్గఢ్ మండలము, అదేవిధంగా రంగనాథ్పల్లి మండలం ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు అందరికీ గుడ్ మార్నింగ్. నేను తవటం వెంకటేశ్వర్లు అండి. సో ఎఫ్ఎల్ఎస్ గురించి మనము డిసెంబర్లో 20-21 తేదీల్లో జరిగినటువంటి స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో మనము చర్చించడం జరిగింది సార్. అయినప్పటికీ కూడా సంవత్సరము ఎండింగ్ నెల కాబట్టి కొందరు లీవ్లో ఉన్నారు, ఎలక్షన్ డ్యూటీ వల్ల టైర్డ్ అయిపోయారు. తర్వాత కొందరు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లో కూడా లీవ్స్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మళ్ళొకసారి ఈ ఎఫ్ఎల్ఎస్ గురించి టెస్ట్ ఐటమ్స్ ఏమి ఉంటాయి, మాక్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేయాలి, తర్వాత అసెస్మెంట్ చేసిన తర్వాత పిల్లలకు ఏబుల్ అనేబుల్ ఏ విధంగా నిర్ణయించాలని చెప్పేసి బ్రీఫ్గా ఈ జూమ్ మీటింగ్లో చర్చించుకుందాం సార్. సో మనకు డిసెంబర్ 20-21 తేదీ లోపల ఎఫ్ఎల్ఎస్ మీద స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు చర్చించడం జరిగింది సార్. డిసెంబర్ 23వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్ఎల్ఎస్ మీద బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలని చెప్పేసి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఎఫ్ఎల్ఎస్ బేస్ లైన్ టెస్ట్ రిజల్ట్స్ ఆధారంగా పిల్లలను 3 గ్రూపులుగా విభజించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. ఈ 3 గ్రూపులు ఏంటంటే, ఒకటి పర్ఫార్మ్డ్ లెర్నింగ్ గ్రూప్ సార్, పిఎల్జి. రెండవది పీర్ సపోర్ట్ లెర్నింగ్ గ్రూప్, పిఎస్ఎల్జి. తర్వాత టీచర్ సపోర్ట్ లెర్నింగ్ గ్రూప్, టిఎస్ఎల్జి. సో విద్యార్థులను బేస్లైన్ టెస్ట్ ఆధారంగా, ఎఫ్ఎల్ఎస్ బేస్లైన్ టెస్ట్ ఆధారంగా మనము 3 గ్రూపులుగా విభజించుకున్నాము ఆల్రెడీ. సో ఈ గ్రూప్ల వారీగా మనం ఏం చేస్తామంటే, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆల్మోస్ట్ మనకు 40 నుండి 45 వర్కింగ్ డేస్ ఉన్నాయి కాబట్టి ఈ 45 వర్కింగ్ డేస్ లోపల మనము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది సార్. తర్వాత డిసెంబర్ 29-30 తేదీల్లో కూడా మనము ఫస్ట్ మాక్ టెస్ట్ నిర్వహించుకోవడం జరిగింది సార్. అయితే దీనిలో గణితంలో సార్ గణితం లోపల మనకు వచ్చేసి 9 క్వశ్చన్స్ ఉంటాయండి. అయితే దీనిలో మనకు చాలామంది ఉపాధ్యాయులు ఏంటంటే, మనం మాక్ టెస్ట్ నిర్వహించిన తర్వాత ఏ విధంగా మనము ఏబుల్ అన్ఏబుల్ అనేది నిర్ణయించాలని చెప్పేసి కొందరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. దీని మీద మొదలు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సార్. దయచేసి మిత్రులు ఏమంటే నోట్ చేసుకోవాలి సార్. ఈ ఎఫ్ఎల్ఎస్ క్వశ్చన్ పేపర్ మ్యాథ్స్ లోపల 9 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది సార్. ఫస్ట్ క్వశ్చన్ సార్, ఇక్కడ ఉందిలే, ఇక్కడ వాళ్ళకి వస్తుందా? ఇదే కనపడుతుంది. సో నంబర్ రీడింగ్ సార్, సంఖ్యలను చదవడము. ఇది పూర్తిగా మౌఖికం, ఓరల్ సార్. ఇది దీనిలో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 24 ఉంటాయి సార్. అయితే యాక్చువల్గా మనం 3వ తరగతి లోపల మనము 99 వరకే సంఖ్యలను పరిచయం చేస్తాం సార్. కానీ ఇది జాతీయ స్థాయి పరీక్ష కాబట్టి 0 నుండి 9,999 వరకు తీసుకోవడం జరిగింది సార్.
కాబట్టి ఈ విధంగా మనం విద్యార్థులను సన్నద్ధం చేయాలి సార్. అయితే ఫస్ట్ క్వశ్చన్లో నంబర్ రీడింగ్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 24 ఉంటాయండి. దీనిలో పిల్లలకు వచ్చేసి టైము 5 సెకండ్స్ ఉంటుందండి. ఈ 5 సెకండ్స్ లోపల పిల్లవాడు మనం చూపెట్టినటువంటి నంబర్స్ని పిల్లవాడు ఏలు పెట్టి చదువుతూ వెళ్ళాలి. ప్రతి సంఖ్యకు ఏమవుతుందంటే 5 సెకండ్స్ ఉంటుంది. ఒకవేళ ఈ 5 సెకండ్స్ లోపల పిల్లవాడు ఆ నంబర్ను చదవలేకుంటే నెక్స్ట్ నంబర్కి వెళ్ళిపోవాలి సార్. ఈ విధంగా 24 నేను రాసుకుంటాను, నాకు ఈజీ ఉంటుంది మనకు. ఈ 24 క్వశ్చన్స్ లోపల సార్ 19 లేదా 20 సంఖ్యలు పిల్లవాడు చదవగలిగితే ఏబుల్ అంటాం సార్. లేకపోతే ఆ పిల్లవాడిని అనేబుల్ అంటాం సార్. సో ఇది వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ సార్. రెండవది సంఖ్యలను పోల్చడం. ఇది కూడా ఓరల్ సార్, ఇది ఓరల్. ఇక్కడ దీనిలో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 14 ఉంటాయి సార్. పేర్ ఆఫ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 14 ఉంటాయి. దీనిలో 0 నుండి 999 వరకు ఉంటాయి సార్. దీనిలో కూడా టైం వచ్చేసి 5 నుండి 10 సెకండ్లు ఉంటాయి అన్నమాట. 5 నుండి 10 సెకండ్లు ఉంటాయి సార్. అయితే ఈ 14 క్వశ్చన్ లోపల పిల్లవాడు 11 క్వశ్చన్లకు సమాధానం చెప్పినట్టయితే, అంటే నంబర్ కంపారిజన్లో బిగ్గర్ నంబర్, స్మాలర్ నంబర్, ఇవి పిల్లవాడు 14లో 11 కనుక అయితే ఏబుల్గా నిర్ణయిస్తాం సార్, లేకుంటే అనేబుల్గా నిర్ణయిస్తాం సార్. తర్వాత మూడో క్వశ్చన్ వచ్చేసి సార్, కూడిక తీసివేత సార్, అడిషన్ సబ్ట్రాక్షన్. ఇది న్యూమరికల్ ప్రాబ్లం సార్. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ లోపల దీనిలో కూడా సంఖ్యలు 1 నుండి 999 వరకు ఉంటుంది సార్. అయితే ఈ థర్డ్ క్వశ్చన్ మౌఖిక పరీక్ష సార్, లేదా విద్యార్థి పేపర్ పెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు సార్. సో ఈ క్వశ్చన్ లోపల ఈ థర్డ్ కాంపిటెన్సీ లెర్నింగ్ అవుట్కమ్ లోపల 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. టైం వచ్చేసి 15 సెకండ్లు ఉంటుందండి. 15 సెకండ్లు ఉంటుంది. 15 సెకండ్ లోపల ఆ విద్యార్థి ఒక క్వశ్చన్ సమాధానం చేయకుంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఈ విధంగా వెళ్తూ పిల్లవాళ్ళను పరీక్షించాలి సార్. ఒకవేళ వరుస 4 క్వశ్చన్లకు ఆ పిల్లవాడు సమాధానం చెప్పకుంటే ఆ పిల్లవాడిని అనేబుల్గా మనం నిర్ణయించడం జరుగుతుంది సార్. సో దీనిలో వచ్చేసి ఈ థర్డ్ లెర్నింగ్ అవుట్కమ్లో 8 క్వశ్చన్లకు గాను 7 క్వశ్చన్లు విద్యార్థి సాధించినట్టయితే ఏబుల్ అంటాము. ఒకవేళ లేకుంటే అనేబుల్ అంటాం సార్. సో ఫోర్త్ లెర్నింగ్ అవుట్కమ్ సార్. సో దీనిలో అడిషన్ సబ్ట్రాక్షన్ ఉంటుంది, కానీ వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ దీనిలో. ఇది నిజ జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు ఇవ్వడం జరుగుతుంది వర్డ్ ప్రాబ్లంలో. సో దీనిలో క్వశ్చన్స్ 6 ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా టైము 15 నుండి 20 సెకండ్లు ఇవ్వడం జరుగుతుంది సార్. దీనిలో ఈ 6 క్వశ్చన్లకు గాను విద్యార్థి 6 క్వశ్చన్లు చేయగలిగితే ఏబుల్ అంటాము, లేకపోతే అనేబుల్ అంటాము. అయితే మనకు ఒకటే క్వశ్చన్ పేపర్ అందరి పిల్లలకు యూజ్ చేయాలన్నారు కాబట్టి మనం ఏం చేయవచ్చు అంటే సార్, ఇక్కడ మనము క్వశ్చన్ను బోర్డు మీద రాయొచ్చు సార్. అది ఆప్షన్ ఉంది మనకు. బోర్డు మీద రాసిన తర్వాత అప్పుడు మనం టైం కౌంట్ చేసుకోవాలి సార్. దీనికి 15 నుండి 20 సెకండ్లు ఇవ్వాలి. ఆ విద్యార్థి 15 నుండి 20 సెకండ్ల లోపల మనం ఇచ్చినటువంటి క్వశ్చన్కు సమాధానం చెప్పినట్టే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి సార్. ఈ విధంగా వెళ్తూ ఉండాలి. ఒకవేళ కంటిన్యూస్గా 4 క్వశ్చన్లకు కనుక ఆన్సర్ చేయలేకపోతే అనేబుల్గా నిర్ణయించాలి సార్. నెక్స్ట్ ఫిఫ్త్ లెర్నింగ్ అవుట్కమ్ సార్, గుణకారము భాగారం సార్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. దీనిలో ఈ లెర్నింగ్ అవుట్కమ్లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. సో ఫిఫ్త్ లెర్నింగ్ అవుట్కమ్స్లో 2 పార్ట్స్ ఉంటాయి సార్. పార్ట్ 5A ఉంటుంది, పార్ట్ 5B ఉంటుంది. పార్ట్ 5Aలో మల్టిప్లికేషన్ టేబుల్స్ ఉంటాయండి. ఉంటాయి. దీనిలో క్వశ్చన్స్ వచ్చేసి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 4 ఉంటాయండి. దీనికి కూడా విద్యార్థి మౌఖికంగా సమాధానం చెప్పొచ్చు, లేదా పెన్ పేపర్ యూజ్ చేసి సమాధానం చెప్పొచ్చు. దీనికి సమయం వచ్చేసి 15 నుండి 20 సెకండ్లు ఉంటుందండి. ఈ 4 క్వశ్చన్లకు గాను 4 క్వశ్చన్లు సాధించినప్పుడే విద్యార్థిని ఏబుల్ స్టూడెంట్గా గుర్తిస్తాము, లేకుంటే అనేబుల్ స్టూడెంట్గా గుర్తిస్తాము. సో దీనిలో పార్ట్ 5B, ఈ 5Bలో వచ్చేసి డివిజన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనిలో కూడా 4 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఓరల్గా చెప్పొచ్చు, లేదా విద్యార్థి పెన్ పేపర్ యూజ్ చేస్తూ కూడా చెప్పొచ్చు.
ఈ క్వశ్చన్ దీనికి కూడా టైము ప్రతి క్వశ్చన్కు 15 నుండి 20 సెకండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 క్వశ్చన్స్ గాను విద్యార్థి 4 క్వశ్చన్లకు సమాధానం చెప్పినట్టయితే ఏబుల్ గాను లేకుంటే అనేబుల్ గాను మనము నిర్ణయించడం జరుగుతుంది సార్. సో మనకు జనరల్గా సార్ ఇప్పుడు మనకు ఈ ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ను కనుక ఒకసారి చూసినట్టయితే మనకు ఉన్నటువంటి ఈ లెర్నింగ్ అవుట్కమ్స్లో కూడా సార్ 3వ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెర్నింగ్ అవుట్కమ్సే మనకి క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ 6th వన్ సార్ మెజర్మెంట్స్, కొలతలు సార్. దీనిలో కొలతలలో సార్ లెంత్స్ ఉంటాయి, తర్వాత టైంకి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వబడతాయి సార్. దీనిలో కూడా 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ 6A, పార్ట్ 6B. పార్ట్ 6Aలో కాలానికి సంబంధించిన టైంకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో గడియారము బొమ్మ ఇచ్చి దానిలో ఆ గడియారంలో సూచించేటువంటి టైంను విద్యార్థి చెప్పవలసి ఉంటుంది సార్. దీనిలో 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా 15 నుండి 20 సెకండ్ల టైము ప్రతి క్వశ్చన్కు మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 క్వశ్చన్లకు గాను 3 క్వశ్చన్లు విద్యార్థి సాధించినట్టయితే మనము ఏబుల్ చేసే విద్యార్థిగా మనం గుర్తిస్తాము, లేకుంటే అనేబుల్ చేయలేని విద్యార్థిగా గుర్తిస్తాము. ఈ 6th మెజర్మెంట్ లెర్నింగ్ అవుట్కమ్ నెక్స్ట్ పార్ట్ 6B ఉంటుందండి. ఇది లెన్స్, పొడవులకు సంబంధించింది అన్నమాట. దీనిలో కూడా మనకు క్వశ్చన్స్ 3 ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కూడా 15 నుండి 20 సెకండ్ల టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 క్వశ్చన్లకు గాను విద్యార్థి 3 క్వశ్చన్లు సాధించినట్టయితే ఏబుల్ స్టూడెంట్ గాను లేకుంటే అనేబుల్ స్టూడెంట్ గాను మనము నిర్ణయించడం జరుగుతుంది. తర్వాత 7th లెర్నింగ్ అవుట్కమ్ ఫ్రాక్షన్స్, భిన్నాలు. అయితే మనం భిన్నాలకు వచ్చేసరికి మనకు 3వ తరగతిలో భిన్నాలు పరిచయం లేదండి, 4వ తరగతిలో పరిచయం చేయడం జరుగుతుంది. కాబట్టి వీటి మీద కొంచెం శ్రద్ధ వహించాలి సార్ మనము. దీనిలో 2 పార్ట్స్ ఉంటాయి సార్, పార్ట్ ఏ, పార్ట్ 7A, పార్ట్ 7B. ప్రతి పార్ట్లో 3 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ 7Aలో మనకు ఒక చిత్రం ఇచ్చేసి దానిలో షేడ్ చేసిన భాగానికి భిన్నాన్ని అడగడం జరుగుతుంది సార్. దీనికి కూడా 15 నుండి 20 సెకండ్ల సమయం ఉంటుంది ప్రతి క్వశ్చన్కు. ఈ 3 ప్రశ్నలకు 3 ప్రశ్నలకు సమాధానం చేసినట్టయితే విద్యార్థి ఏబుల్ అంటాము, లేకుంటే అనేబుల్ అంటాం సార్. తర్వాత పార్ట్ 7B, దీనిలో ముందు క్వశ్చన్లు ఏమో షేడ్ చేసిన భాగానికి భిన్నాన్ని చెప్పమంటాం సార్. 7Bలో మనకు పిక్చర్ ఇచ్చేసి దానిలో మనము చెప్పినటువంటి ఫ్రాక్షన్కి షేడ్ చేయమని అడుగుతాము, అంటే కలర్ ఏమని అడుగుతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిత్రం ఇచ్చేసి 1/2 భాగానికి షేడ్ చేయండి, 1/4 భాగానికి షేడ్ చేయండి, లేక 3/4 భాగానికి షేడ్ చేయండి అనే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి సార్. దీనిలో మొత్తం 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్ దీనిలో కూడా ప్రతి క్వశ్చన్కు 15 నుండి 20 సెకండ్లు ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని క్వశ్చన్లకు సమాధానం చేసినట్టయితే ఏబుల్ స్టూడెంట్ గాను లేకుంటే అనేబుల్ స్టూడెంట్ గాను మనము గుర్తించడం జరుగుతుంది సార్. తర్వాత 8th లెర్నింగ్ అవుట్కమ్ సార్ ప్యాటర్న్, అమరికల్ సార్. దీనిలో 2 రకాలు ఉంటాయి సార్. ఈ అమరిక లోపల న్యూమరికల్ అది నంబర్ ప్యాటర్న్స్ ఉంటాయి సార్, అదేవిధంగా షేప్స్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో దీనిలో 8 క్వశ్చన్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్ ఏమో నంబర్ ప్యాటర్న్ సంబంధించినవి ఉంటాయి, తర్వాత 4 క్వశ్చన్స్ ఏమో షేప్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఓవరాల్గా వచ్చేసి 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 క్వశ్చన్ దీనిలో కూడా ప్రతి క్వశ్చన్కు మనము 15 నుండి 20 సెకండ్ల సమయం ఇవ్వడం జరుగుతుంది. దీనిలో 8 క్వశ్చన్లకు గాను విద్యార్థి 8 క్వశ్చన్లు చేసినట్టయితే ఏబుల్ స్టూడెంట్ గాను లేకుంటే అనేబుల్ స్టూడెంట్ గాను మనము గుర్తించడం జరుగుతుంది సార్. చివరిగా డాటా హ్యాండ్లింగ్. ఈ డాటా హ్యాండ్లింగ్ అనేది దీని లోపల మనకు ఒక పిక్టోగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ పిక్టోగ్రాఫ్ మీద మనకు ఒక 6 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 6 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ 6 ప్రశ్నలకు గాను విద్యార్థి 6 ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగినట్టయితే ఏబుల్ స్టూడెంట్ గాను లేకుంటే అనేబుల్ స్టూడెంట్ గాను మనం నిర్ణయించడం జరుగుతుంది సార్. ఇది ఏబుల్ అనేబుల్
సంబంధించింది సార్. అయితే ఈ అన్ని లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా మనకు టెక్స్ట్ బుక్ కవర్ చేస్తుంది సార్. నేను ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో మనకు ఏ లెర్నింగ్ అవుట్కమ్ మనం కవర్ చేస్తామని చెప్పడం ప్రయత్నం చేస్తాను సార్. సార్ ఫస్ట్ మనకు లెర్నింగ్ అవుట్కమ్ వచ్చేసి ఆ, సంఖ్యలను చదవడం సార్. అది మనకు థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో చాప్టర్ 2 కవర్ చేస్తుంది సార్. తర్వాత లెర్నింగ్ అవుట్కమ్ 2 సార్. లెర్నింగ్ అవుట్కమ్ 2 సంకలనము వ్యవకలనము నిజ జీవిత సమస్యలు ఉన్నాయి కదా సార్. ఇది టెక్స్ట్ బుక్ లోపల మనకు సార్ చాప్టర్స్ 3, 4 అండ్ 5 కవర్ చేస్తాయి సార్. మూడో తరగతి గణితము టెక్స్ట్ బుక్ లోపల సార్ చాప్టర్స్ 3, 4, 5 ఈ లెర్నింగ్ అవుట్కమ్ కవర్ చేస్తాయి సార్. తర్వాత లెర్నింగ్ అవుట్కమ్ 3 సార్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో మనకు టెక్స్ట్ బుక్ లో వచ్చేసి సార్ ఇది చాప్టర్ 6 మల్టిప్లికేషన్ అండ్ చాప్టర్ 7 డివిజన్. టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఈ 6, 7 చాప్టర్ సార్ లెర్నింగ్ అవుట్కమ్ 3ని కవర్ చేయడం జరుగుతుంది సార్. తర్వాత మెజర్మెంట్ సార్ లెర్నింగ్ అవుట్కమ్ 4 సార్ ఇది. సో ఈ లెర్నింగ్ అవుట్కమ్ ఇది సార్ టెక్స్ట్ బుక్ లో చాప్టర్ 8, చాప్టర్ 9 టెక్స్ట్ బుక్ లో చాప్టర్ 8 మెజర్మెంట్స్ ఇక్కడ లెన్స్ సార్. చాప్టర్ 9 ఏమో టైంకి సంబంధించింది. సో చాప్టర్ 8, చాప్టర్ 9 ఈ రెండు కూడా మెజర్మెంట్స్ లెర్నింగ్ అవుట్కమ్ 4ను కవర్ చేయడం జరుగుతుంది. సో లెర్నింగ్ అవుట్కమ్ 5 ఫ్రాక్షన్స్ విద్యార్థులకు మూడో తరగతిలో ప్రవేశపెట్టవలేదు సార్. ఇది నాలుగో తరగతిలో మనకు ఇంట్రడ్యూస్ అవుతాయి కాబట్టి మనము దీని మీద కొంచెం శ్రద్ధ వహించాలి సార్. నెక్స్ట్ లెర్నింగ్ అవుట్కమ్ 6 సార్ ప్యాటర్న్స్ అమరికలు. సో ఇది సార్ మనకు టెక్స్ట్ బుక్ లో సార్ చాప్టర్ 12 కవర్ చేస్తుంది సార్. ఇది చాప్టర్ 12 ప్యాటర్న్స్ అమరికలు. లెర్నింగ్ అవుట్కమ్ 6 ప్యాటర్న్స్ ను మన FLS లో ఉన్నటువంటి లెర్నింగ్ అవుట్కమ్ 6 ప్యాటర్న్స్ ను చాప్టర్ 12 లో కవర్ చేయడం జరుగుతుంది సార్. అట్లా క్వశ్చన్స్ అవి అవేమో క్వశ్చన్స్. ఓకే, లెర్నింగ్ అవుట్కమ్స్ వేరు, దీనిలో ఉన్న క్వశ్చన్స్ వేరు. తర్వాత సార్ లెర్నింగ్ అవుట్కమ్ 7 డాటా హ్యాండ్లింగ్ సార్. డాటా హ్యాండ్లింగ్ లో మన టెక్స్ట్ బుక్ లో కనుక చూసుకుంటే సార్ చాప్టర్ 11 డాటా హ్యాండ్లింగ్ ఈ చాప్టర్ మనం కవర్ చేస్తుంది సార్. సో ఓవరాల్ గా చూసినట్టయితే FLS అనేది ప్రత్యేకంగా మనము దీనికి టైం కేటాయించవలసిన అవసరం లేదు. ప్యారలల్ గా మనం క్లాస్ రూమ్ లో 45 మినిట్స్ 2 సెషన్స్ గా మనం డివైడ్ చేసుకున్నాము. మనము రెగ్యులర్ క్లాస్ చెప్పే క్రమం లోపలనే మనము FLS లో నిర్ణయించినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా మనం సాధించవచ్చు సార్. దీనికి కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే సార్ ఫస్ట్ లెర్నింగ్ మనం మాక్ టెస్ట్ మొన్న 29, 30 తారీఖులో మనము మాక్ టెస్ట్ 1 నిర్వహించుకోవడం జరిగింది. సో ఒకసారి మనం మాక్ టెస్ట్ 1 పేపర్ 1 ఒకసారి చూద్దాం సార్. ఇందులో నంబర్స్ అప్ టు 9,999 సార్. దీనిలో 24 క్వశ్చన్స్ సార్. ఇది ఒకటి మనకి ఏంటంటే మనము మన స్టేట్ సిలబస్ లో మనము 3 డిజిట్ నంబర్స్ వరకే ఇంట్రొడ్యూస్ చేద్దాము. కానీ ఇక్కడ మనకు 4 డిజిట్ నంబర్స్ 9,999 సార్. కాబట్టి మనం కొంచెం స్ట్రెంథన్ చేయాలి సార్, నంబర్స్ ఇంకా నేర్పించాలి పిల్లలకు. సో ఇది ఈ లెర్నింగ్ అవుట్కమ్ నేర్పించడం పెద్ద కష్టమేమి కాదు సార్. తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి సార్. ఇక్కడ ఐడెంటిఫై ద స్మాలర్ నంబర్ ఫ్రమ్ గివెన్ పేర్ ఆఫ్ నంబర్స్. సో బిగ్గర్ నంబర్, స్మాలర్ నంబర్ సార్. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ లో ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. కాకపోతే ఇక్కడ టేబులర్ ఫామ్ లో ఇవ్వడం జరిగింది సార్. ఇది కూడా మనము రెగ్యులర్ సిలబస్ లో ఉంది కాబట్టి ఇది పెద్ద కష్టమేమి కాదు సార్. తర్వాత సార్ అడిషన్ సబ్ట్రాక్షన్ ఇన్ డైలీ లైఫ్ యూజ్ సార్. దీనిలో వచ్చేసి మనకు న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది సార్. దీనిలో అన్ని కూడా 3 డిజిట్ నంబర్సే ఉన్నాయి సార్. దీనిలో 8 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇక్కడ 15 - 9, 16 + 3, 49 - 28. ఇక్కడ విద్యార్థి మెంటల్ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు, లేకుంటే అతడు పెన్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు సార్. దానికి సంబంధించిన టైం కూడా మనం ఇస్తాం సార్. సో ఇది కూడా మనకు పెద్ద సమస్య ఏమి కాదు సార్. సో ఇక్కడికి వచ్చేసి సార్ ఇక్కడ మనకు క్వశ్చన్ 4 లో సార్ ఓకే, ఒకసారి చెప్పు, మళ్ళీ రీషెడ్యూల్ టైం అయిపోతుంది. సార్ దయచేసి మిత్రులందరికీ కూడా రీషెడ్యూల్ టైం ఓవరాల్ సార్ ఈ పేపర్ మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి
అన్ని సామర్థ్యాలు కూడా క్వశ్చన్ పేపర్లో కవర్ చేయడం జరిగింది సార్. ఇవన్నీ కూడా పిల్లలు దాదాపు 80-90% పిల్లలు దీన్ని చేయగలుగుతారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ 4th క్వశ్చన్లో ఉన్నటువంటి వర్డ్ ప్రాబ్లమ్స్, 5th బిలో ఉన్నటువంటి డివిజన్ సంబంధించినటువంటి వర్డ్ ప్రాబ్లమ్స్ ఇవి పిల్లలకు ఏ పిల్లలైతే వాళ్ళు చదవగలుగుతారో వాళ్ళు చేయగలుగుతారు. సో ఈ 2 ప్రాబ్లమ్స్ మాత్రమే పిల్లలకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సార్. మిగతా కూడా టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే మన క్లాస్లో 10 మంది విద్యార్థులు ఉన్నట్టయితే సుమారుగా అందరూ 10 మంది విద్యార్థులు చేసే విధంగానే మనకు క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగింది సార్. ఓవరాల్గా మనకు 80-85% మొత్తం న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. కాబట్టి ఈ విద్యార్థి కూడా ఎక్కడ ఇబ్బంది పడేటువంటి అవకాశం లేదు సార్. క్వశ్చన్ 6లో సార్ గడియారం ఇచ్చేసి దానికి సంబంధించిన దానిలో సూచించేటువంటి టైము చెప్పాలి సార్. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ చాలా ఉన్నాయి సార్. తర్వాత పార్ట్ 6బిలో మెజర్మెంట్స్లో పెన్సిల్ పొడవు, పెన్ను పొడవు, తర్వాత మనకు దీనికి సంబంధించింది నీ చిటికన వేణు పొడవు, నీ ముక్కు పొడవు, నీ చాక్ పీస్ పొడవు, ఎరేజర్ పొడవు, ఇవన్నీ కూడా మనకు 3rd క్లాస్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. అక్కడ మనం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఈ క్వశ్చన్ కూడా విద్యార్థులు సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు. క్వశ్చన్ 7లో ఫ్రాక్షన్ సార్. ఫిగర్ ఇచ్చిన తర్వాత దానిలో 1/4 దానికి షేడ్ చేయాలి సార్. ఒకటేమో షేడ్ చేసిన భాగానికి ఏమో ఫ్రాక్షన్ చెప్పాలి. ఇది 3rd క్లాస్ పిల్లలు వాళ్ళకు పరిచయం లేదు కాబట్టి దీన్ని దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం ఉంటుంది సార్. తర్వాత క్వశ్చన్ 8లో సార్ ప్యాటర్న్స్ సార్. ప్యాటర్న్స్ కూడా మనకు టెక్స్ట్ బుక్లో అది 9-10 చాప్టర్స్ ఉన్నాయి సార్. దీనిలో 2 రకాలుగా ఉంటాయి సార్. నంబర్ ప్యాటర్న్ ఉంటుంది, తర్వాత షేప్స్ ప్యాటర్న్ లేదా పిక్చర్ ప్యాటర్న్ కూడా ఉంటుంది సార్. ఇవి కూడా పిల్లలు చాలా సులభంగా చేయగలుగుతారు సార్. తర్వాత లాస్ట్ డాటా హ్యాండ్లింగ్ ఉన్నది సార్. డాటా హ్యాండ్లింగ్లో ఒక పిక్టోగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది సార్. బొమ్మలకు సంబంధించినటువంటి ఒక గ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్వశ్చన్స్ ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తాయి కదా సార్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉన్నది సార్. పిక్టోగ్రాఫ్ సార్. పెట్ యానిమల్స్, డాగ్, ర్యాబిట్, క్యాట్, టార్టాయిస్ సార్. నంబర్ ఆఫ్ చిల్డ్రన్ సార్. డాగ్ బాయ్ బాయ్, గర్ల్ గర్ల్ బాయ్. ర్యాబిట్ గర్ల్ బాయ్, గర్ల్ గర్ల్ బాయ్, బాయ్ బాయ్ సార్. క్యాట్ వచ్చేసి పిల్లలకు ఇష్టమైన గర్ల్ బాయ్, బాయ్ గర్ల్ గర్ల్. టార్టాయిస్ గర్ల్ బాయ్, గర్ల్ గర్ల్ సార్. సో ఇది పిక్టోగ్రాఫ్ సార్. ఇది దీనికి సంబంధించినటువంటి కింద క్వశ్చన్ సార్ ఇది. సో ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ లైక్ ర్యాబిట్స్. సో ర్యాబిట్ ఇష్టపడేటువంటి పిల్లల సంఖ్య సార్. ఇది సులభంగా చేసేటువంటి ప్రశ్న సార్. 3వ తరగతి విద్యార్థులు చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు సార్. ద పెట్ యానిమల్ దట్ లీస్ట్ చిల్డ్రన్ లైక్. అతి తక్కువ మంది పిల్లలు ఇష్టపడేటువంటి అది జంతువు ఏంటంటే సార్ ఇక్కడ చూడండి, టార్టాయిస్ సార్. 4 మెంబర్స్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సార్. పిల్లలు కూడా ఉత్సాహం చూపిస్తారు ఈ ప్రశ్నలు, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చేయడానికి. సో ఓవరాల్గా చూసినట్టయితే సార్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నీ చేయగలుగుతారు సార్. వర్డ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే సార్ మనం దీని లోపల పిల్లలకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మీద ముందు కాన్సన్ట్రేట్ చేద్దాం సార్ ఇది. ఎందుకంటే పిల్లలు వాళ్ళకి రానిటువంటి క్వశ్చన్స్ ముందే చెప్తే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి వెళ్దాం సార్ ఆగమన పద్ధతి ప్రకారంగా. కాబట్టి పిల్లలైతే ఏదైతే సులభంగా నేర్చుకుంటారో ముందు పిల్లలు మేము చేయగలుగుతాము అనేటువంటి కాన్ఫిడెన్స్ పిల్లల లోపల కలిగిద్దాము. కలిగించిన తర్వాత వాళ్ళు చేసేటువంటి క్వశ్చన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లమ్స్ చేద్దాం సార్. చేసిందంటే ఈ పిల్లలు ఇంట్రెస్ట్ చూపెడతారు సార్. మేము చేస్తాం అనేటువంటి కాన్సెప్ట్ పిల్లల లోపల వస్తుంది సార్. ఓవరాల్గా ఏమవుతుంది కదంటే పిల్లలు 100% కూడా ఈ క్వశ్చన్ పేపర్స్ను సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఈ విధంగా చేయాలి సార్. ఇంకా మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అడగవచ్చు సార్. మరి సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర సార్. నేను రాజేందర్ అశ్వరాపల్లి సార్, రఘునాథపల్లి మండల్ సార్. 1 minute సార్. ఒకటి వాల్యూమ్ ఒకటి ప్రాబ్లం ఉంది సార్. ఒక్క నిమిషం సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో క్వశ్చన్స్ కి సమయాన్ని సెకండ్లలో చెప్పారు సార్. అది కరెక్టేనా సార్? మీరు చెప్పింది సెకండ్లలో చెప్పారు చేయాల్సి. కరెక్టే సార్. ఈచ్ క్వశ్చన్ నంబర్ రీడింగ్ ఉంది కదా సార్. 5 seconds సార్ ఒక నంబర్ రీడ్ చేయడానికి. అంటే సార్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఒక లెర్నింగ్ అవుట్కమ్ లో ఫస్ట్ క్వశ్చన్ రో 1 లో 8, 6, 57, 23 ఇట్లా ఉంది కదా సార్.
అంటే మీరు అనేది నాకు అదే సార్, మీరు అన్నారు ఆ ఒక్క నంబర్ చేయడానికి ఆ క్వశ్చన్ మొత్తం చేయడానికి మీరు చెప్పిన సమయం సార్ ఒక నంబర్ రీడ్ చేయడానికి సార్ ఒక నంబర్ రీడ్ చేయడానికి టైం తీసుకోవాల్సిన టైం 5 సెకండ్స్ సార్. ఇప్పుడు మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉందా సార్? చూడండి సార్, నాకు ఇక్కడ నేను అదే రో ఉంది 1 సార్, సార్, ఉంది. రో 1 లో 8, 6, 57, 23 ఉంది సార్. 4 నంబర్స్ సార్. ఉన్నాయి సార్ రో 1 లో. ఒక నంబర్ రీడ్ చేయడానికి 5 సెకండ్స్ సార్. ఓకే ఓకే సార్, అర్థమైంది. ఓకే అంటే మీరు సార్. చెప్పే ఒకవేళ క్రమంలో ఏమైందంటే క్వశ్చన్ మొత్తం తీసుకోవడానికి టైం ఏమో అనుకున్నాం, ఇట్లా కాదు కదా. లేదు సార్, లేదు. అయితే సార్ అదే, ఒకటి సార్, అదే. సార్ అయితే ఇప్పుడు 8 ఉంది కదా సార్, ఆ పిల్లవాడు 8 అని చదవడానికి 5 సెకండ్స్ ఉంటాయి సార్. ఓకే ఓకే. ఒకవేళ పిల్లవాడు 5 సెకండ్స్ లో 8 చదవలేకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం సార్, 6 దగ్గరికి వెళ్తాం. 6 కనుక చదవలేదు అనుకోండి 57కి వెళ్తాం. 57 కనుక చదవలేదు అనుకోండి 23కి వెళ్తాం. అయితే అదే సార్, మీరు చెప్పేటప్పుడు 5 సెకండ్స్ అంటే మొత్తం క్వశ్చన్ చేయడానికి 5 సెకండ్స్ ఉన్నట్టు డౌట్ లేదు సార్, అది ఇంపాసిబుల్ కదా సార్. 24 నంబర్స్ అదే, ఉన్నాయి కదా సార్. అదే. 4, 6 24 నంబర్స్ ను 5 సెకండ్స్ లో రీడ్ చేయలేడు కదా సార్. అదే సార్, మీరు కొన్ని 10 సెకండ్స్ 15 సెకండ్స్ అనుకుంటే చెప్పే క్రమంలో అవునవును. అనిపించింది. మంచి సందేహం. అయితే మన 24 క్వశ్చన్ సార్, ఒక క్వశ్చన్ కి 5 సెకండ్స్. అదే సార్, ఇంకొకటి క్వశ్చన్ సార్, అనకండి, ఆ క్వశ్చన్ లో ఒక నంబర్ చదవడానికంటే మాకు క్లారిటీ వస్తుంది. అంటే వీటిని ఇక్కడ ఏమన్నా ఇప్పుడు సార్, మీరు ఒక clarity నంబర్ ఒక ఇచ్చారు. క్వశ్చన్ సార్ ఇక్కడ సార్. ఐ మీన్ ఏంటంటే నేను ఆ, చెప్పేది అదే. ఏంటంటే, ఒక నంబర్ ఒక క్వశ్చన్ అదే సార్. ఓకేనా సార్? ఒకవేళ సార్, ఈ లెక్కన ఇక్కడ చూస్తే మనకు లైన్ గా 2, 4 3 క్వశ్చన్లకు minutes సమాధానం time. చేయకుంటే అనేబుల్ లో చేస్తాం సార్. క్వశ్చన్ నెంబర్ 1 లో 24 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి. 24 into 5 seconds. ఓకేనా ఓకే సార్? సార్, గాట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మరి ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అడగండి సార్, ఎందుకంటే నెక్స్ట్ ఇంగ్లీషు ఆర్పి గారు వస్తారు లైన్లోకి. మ్యాథమెటిక్స్ మీద ఇంకెవరికైనా సందేహాలు ఉంటే సార్ సార్ రాజేందర్ సార్, గుడ్ మార్నింగ్. నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఒక్కొక్కరికి ఇండివిజువల్ తీసుకోవాలా సార్, మాస్ గా ఒకటేసారి తీసుకోవాలి? సార్ ఇది 1-to-1 ఎగ్జామ్ సార్. 1-to-1 అంటే ఒకరికి అయిన తర్వాత ఇంకొకరు సార్. 1-to-1 ఎగ్జామ్ సార్. కంప్లీట్ గా ఒక క్వశ్చన్ పేపర్ మన దగ్గర ఉంటే అది అందరికి పనిచేస్తుంది సార్. ఒక విద్యార్థికి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత రెండో విద్యార్థిని తీసుకుంటాం సార్. అట్లా తర్వాత మూడో విద్యార్థిని. ఈ గ్రూప్ ఎగ్జామ్ కాదు సార్, ఇది 1-to-1 ఎగ్జామ్ సార్ ఇది. సార్ హలో సార్. సార్ గుడ్ హలో. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా పేరు పవన్ కుమార్ సార్, శ్రీమన్నారాయణపురం, రఘునాథపల్లి మండల్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మనకి ఇలా సిలబస్ లో లేని క్వశ్చన్స్ ఉన్నాయి కదా సార్. సార్ అవును సార్. మనకు వచ్చేసి ఫ్రాక్షన్ సార్, మనకు లేని 3rd క్లాస్ లో లేని సార్. ఫ్రాక్షన్స్ ఒకటి, ఇంకొకటి ఈ డయాగ్రామ్స్ కూడా దత్తాంశం మీరు అన్నట్టు జనవరి ఫిబ్రవరిలో ఉన్న సిలబస్ ని కూడా ఎర్లీగా ముందుకు తీసుకొచ్చి చెప్పడం అనేది కూడా ఇబ్బంది అవుతుంది కదా సార్. ఒకసారి ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు సార్, ప్లీజ్ ఆన్ ది లైన్ సార్. వాల్యూమ్ వేస్తారా మీరు? వాల్యూమ్ వస్తుందా? లైన్ లో ఉన్నాడు సార్. కొంచెం మాట్లాడండి సార్. సార్ అదే ఇప్పుడు మనకు సిలబస్ లో లేని క్వశ్చన్స్ ఒకటి ఉన్నాయి, ప్లస్ జనవరి ఫిబ్రవరిలో మనం సిలబస్ కూడా కొంచెం వెనుకకున్నాం సార్. జనవరి ఫిబ్రవరిలో ఉన్న దత్తాంశ సేకరణ కానీ భాగాహారాలు కానీ ఇవన్నీ జనవరి ఫిబ్రవరిలో ఉన్న సిలబస్ ని ముందుకు తీసుకురావడం కూడా కొంచెం ఇబ్బందికరమే కదా సార్. ఇప్పుడు ఆ సిలబస్ ఈ సిలబస్ ఓకే సార్, మీరు అన్నది నాకు అర్థమైంది సార్. మనం ఇప్పుడు ముందుగా సార్ అయితే యాక్చువల్గా సార్ మనకు టెంటేటివ్ ఫైనల్ ఎగ్జామ్ సార్ February 26 ఉండే అవకాశం ఉంది సార్ జాతీయ స్థాయిలో. సార్ 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 February 26 సార్. అవును సార్. February 26 అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 45-50 డేస్ మనకి ఇంకా టైం ఉంది సార్. 45 to 50 డేస్ వర్కింగ్ డేస్ ఉన్నాయి సార్. సార్ ఎట్లాగో మనం బై ఫిబ్రవరి మంత్ లోపల మనం ఆల్రెడీ మనము సిలబస్ కూడా కంప్లీట్ చేసుకుంటాం కదా సార్ అప్పటి వరకు. అదే సార్ సిలబస్ లో ఉన్న వరకు ఓకే సార్. సిలబస్ లో లేనివి కూడా ఉన్నాయి కదా. ఒకటి ఫ్రాక్షన్స్ ఒకటే సార్ మనకు లేనిది. 4th క్లాస్ లో ఇంట్రొడ్యూస్ అవుతుంది సార్ అది. ఇది ఇది ఏంటో సార్ మనకు సార్ నేను అనేది ఇది కంప్లీట్ చేయడానికి టైం బౌండే చేసుకోవడానికి సరిపోద్ది. మళ్ళీ లేని దాన్ని కూడా తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి మనం చెప్పడం ఇబ్బంది అయింది కదా అంటున్నాడు సార్. ఆల్రెడీ మనకు టెక్స్ట్ బుక్ లో ఈ చాప్టర్స్ ఏవేవి కవర్ అవుతాయి అని కూడా నేను చెప్పడం జరిగింది సార్ ఇందాక.
చూశాను సార్. కాబట్టి మనము ఫస్ట్ 45 minutes లో ఈ FLS లో ఉన్నటువంటి లెర్నింగ్ అవుట్కమ్ ఇక్కడ కూడా మన టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి కదా సార్, ఆ చాప్టర్ లో ఉన్నాయి కాబట్టి మనకు పెద్ద ఎక్కువ లేనివి టైం కూడా ఉన్నాయి తీసుకోదని సార్. అనుకుంటున్నా సార్. లేనివి కూడా ఉన్నాయి సార్. టెక్స్ట్ బుక్ లో అదే సార్, లేనివి మీరు కూడా అంటే ఉన్నాయి. ఫ్రాక్షన్సే కదా సార్, మిగతా ఉన్నాయి కదా సార్ ఇక్కడ ఫ్రాక్షన్స్ మొత్తం మనం సార్. ఫ్రాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమనట్లేదు సార్. సార్. ఫ్రాక్షన్స్ Just- రెండు రకాలు సార్. సార్ ఒకటి సార్, ఏందో ఒకటి. షేడింగ్ చేసిన పార్ట్ ఇస్తారు సార్, భిన్నం రాయమంటాడు ఓకే సార్, నేను తర్వాత అనేది దాంట్లో ఒక ఇవి కూడా ఫిగర్ ఇచ్చిన తర్వాత సెలబస్ షేడ్ సార్. చేయమంటాడు సార్. సార్ వెంకటేశ్వర సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అయితే ఇక్కడ సార్ అనేది ఏంటంటే ఇప్పుడు సిలబస్ లో లేని క్వశ్చన్స్ ఇచ్చిండ్రు కదా, కాకపోతే ఈ క్వశ్చన్ పేపర్ మోడల్ మనకు ఫైనల్ పేపర్ ఎట్లుంటుందో అలా ఇచ్చారు. ఇందులో లేని కూడా ఉన్నాయి, అయితే కాకపోతే ఫ్యూచర్ లో ఇవి కవర్ అవుతాయి. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఏబులా అనేబులా అనేది పడిపోతుంది, ఎబిలిటీ అనేది పడిపోతుంది ఫిబ్రవరిలో ఉన్న సిలబస్ జనవరిలోనే ఎగ్జామ్ చేసుకుంది సార్. సార్. ఇప్పుడు మనకు ఫిబ్రవరి fraction- టైంలో ఎగ్జామ్ పెట్టేది, జనవరిలో మనం మార్క్ టెస్టులు పెడుతున్నాము. సిలబస్ లేదు, చెప్పలేదు, వాటి ఎట్లా క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు సార్ జనవరిలో? సార్ ఒక మీ ఆడిబుల్ గా లేదు సార్ మీ వాయిస్, దయచేసి సార్ ఒక్క నిమిషం ఉండండి సార్. సార్ మనకు అయితే- ఫ్రాక్షన్ సార్ 1/4, హాఫ్, 3/4 మూడే ఉంటాయి సార్ మనకు ఫ్రాక్షన్స్. సార్ నేను ఫ్రాక్షన్స్ గురించి చెప్పట్లేదు సార్. చెప్పండి. ఫిబ్రవరిలో ఉన్న సిలబస్ ని మనం జనవరిలోనే ఎగ్జామ్ పెడుతున్నాం కదా, చెప్పక ముందుకి ఎట్లా అంటున్నాను? ఫిబ్రవరిలో సిలబస్ లో ఉంది, మనం జనవరిలోనే సార్, మార్క్ టెస్టులు సార్ అక్కడ అనేబుల్ వస్తుంది సార్. సార్ మనకు అది 5 మార్క్ అనేబిలిటీ వస్తుంది. సార్ ఒక నిమిషం ఉండండి సార్. మనకు 5 మార్క్ టెస్ట్లు ఉంటాయి సార్. మనకు అల్టిమేట్ గా ఎప్పుడు సార్? ఫిబ్రవరి 26 టెంటేటివ్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది సార్. సార్ ఫిబ్రవరి 26 టెంటేటివ్ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది సార్. అప్పటి వరకు అవును. ఇవన్నీ మనం పిల్లవానికి నేర్పియాలి సార్. ఇప్పుడు మనకు మార్క్ టెస్ట్ 1లో కానీ 2లో కానీ దీనిలో ఉన్నాయన్నీ కవర్ కావు సార్, మీరు అన్నట్టు కవర్ కావు. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను సార్. మరి ఎట్లా సార్? ఎందుకంటే Table అనేది డాటా తగ్గిపోతుంది. హ్యాండ్లింగ్ ఉన్నది సార్, అది లాస్ట్ చాప్టర్ ఉంటుంది సార్. ప్యాటర్న్ కూడా లాస్ట్ చాప్టర్ ఉంటుంది. కాబట్టి ఈ అవును మార్క్ సార్. టెస్ట్ 1, 2లో అవి కవర్ కావు సార్, అక్కడ అనేబుల్ వస్తాడు విద్యార్థి. 3, 4 లో కూడా Ultimate కావాలి సార్. ఏంటంటే మనం 5th మార్క్ టెస్ట్ వరకు మనం అన్నిటిని కవర్ చేసుకోవాలి సార్. అప్పటికప్పుడే ఎట్లా ఎగ్జామ్ కి ఫైనల్ గా కూడా రెడీ కావాలి, కొంచెం కష్టమే అవుతుంది కదా సార్ మనకి. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెంకన్న సార్, సారీ ఫర్ ఇంటరప్టింగ్. గుడ్ మార్నింగ్ సార్ ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రొసీడింగ్ లోపల మోడల్ పేపర్స్ ఉన్నాయి, సిలబస్ ఉన్నాయి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఉన్నాయి. మనం మన ఫ్యూచర్ లోపల అంటే నెక్స్ట్ కమింగ్ జనవరి ఫిబ్రవరి లోపల వాటికి అనుగుణంగా మనం మన టైం టేబుల్ తయారు చేసుకొని ఆ చాప్టర్లన్నీ కవర్ అయ్యేటట్టు చూసుకుంటే సరిపోతుందని నా అభిప్రాయం సార్. అయితే నేను ముందే చెప్పాను కదా సార్, ఫస్ట్ నేను చెప్పడమే యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవాలని చెప్పాను కదా సార్. ఇప్పుడు మనము 3 గ్రూపులుగా వాళ్ళని డివైడ్ చేసుకున్నాం కదా సార్. పర్ఫార్మడ్ లెర్నింగ్ గ్రూప్ ఒకటి, పీర్ సపోర్టెడ్ లెర్నింగ్ గ్రూప్ ఒకటి, తర్వాత టీచర్ సపోర్టెడ్ లెర్నింగ్ గ్రూప్ అని చెప్పాను కదా సార్. వాళ్ళకి అనుగుణంగానే మనం ఒక ఈ 45-50 రోజులకు షెడ్యూల్ మనం ఒకటి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి సార్. పిల్లల సామర్థ్యాలను బట్టి, వాళ్ళ గ్రూప్లను బట్టి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి సార్. 40-45 రోజుల షెడ్యూల్ లోపల ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని పిల్లవాళ్ళకి ఇవన్నీ మనకు ఇచ్చినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చే విధంగా మనం ఒక యాక్షన్ ప్లాన్ అది మనమే సార్. ఇప్పుడు అక్కడ 3rd క్లాస్ టీచర్కి తెలిసి ఉంటుంది ఏ పిల్లవానికి ఏ సామర్థ్యం వస్తుంది, ఏ సామర్థ్యం రావట్లేదు, రాని సామర్థ్యానికి ఎన్ని క్లాసులు ఇవ్వాలి, వచ్చే సామర్థ్యానికి ఎన్ని క్లాసులు ఇవ్వాలి అనేది అక్కడ టీచర్ 3వ తరగతి హ్యాండిల్ చేసిన టీచర్ ఆప్షన్ సార్ అది. ఓకేనా సార్? హలో సార్. హలో సార్ రామాన్యం సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి, మళ్ళీ నెక్స్ట్ లింక్ మళ్ళీ షేర్ చేస్తాము. సేమ్ లింక్ లో మళ్ళీ జాయిన్ కావాలి, ఎందుకంటే time సంబంధించిన అయిపోతుంది. ఉన్నాయా సార్ ఇంకా? నేను చెప్తా, కట్ చేయకుండా కట్ చేయ నేను చెప్తా. శివ కట్ చేసి మళ్ళీ చేస్తావా? మహేందర్ సార్. రామజం సార్, అయితే ఇప్పుడు టైం అనేది మనకు ఒక 10 నిమిషాలు ఉన్నది సార్, అందువల్ల కట్ చేసి మళ్ళీ రీజన్ అమ్మందాం. అయితే సార్ ఇప్పుడు ఈ దయచేసి లోపు కంప్లీట్ చేసుకోమనండి. కంప్లీట్ చేసినాక ఇంగ్లీష్ కి 80 మంది ఉపాధ్యాయ fresh మిత్రులు గా join అందరూ కావాలి. కూడా మళ్ళీ ఒక Half an 2 hour లో minutes finish లోపల చేద్దాం. రీజియన్ కండి. ఇంగ్లీష్ ఉంటది, ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కనుక అందరూ మిత్రులు కూడా అందరినీ కూడా రీజియన్ కావాలని కోరుతున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రామజం సార్, మీరు తర్వాత చెప్పండి. ఓకే. హలో, రఘునాథపల్లి మ్యాథ్స్ ఆర్పి గారు
సురేష్ సార్ అనుకుంటా బహుశా. లేదు సార్, గూడెలి సార్. రాజు సార్. గూడెలి రాజు రాజు సార్. సార్. రాజు సార్. రఘునాథపల్లి మ్యాథ్స్ ఆర్పి రాజు సార్ అని. రాజు సార్. సార్ హలో. ఒక రిక్వెస్ట్ సార్, నేను రామానుజం. చెప్పండి. ఆ, ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళు అయిపోయింది కదా అని లీవ్ అవ్వద్దండి, మీటింగ్ లోకి రావాలి. అందరు జాయిన్ కావాలి. మ్యాథ్స్ ఇంగ్లీష్ ఇద్దరు జాయిన్ కావాలి. ఇంకా ఎవరైనా స్కూల్లో యాక్టివ్ టీచర్ ఉంటే వాళ్ళు కూడా జాయిన్ కావాలండి. ఎందుకంటే ఇది ఒకవేళ పియర్ గ్రూప్ సార్, లెర్నింగ్. మనం మాస్టర్స్ ఉన్నా జాయిన్ కానీ సార్, హెచ్ఎంస్ ఉన్నా జాయిన్ కానీ ఇబ్బంది లేదు. ఓకే. హెచ్ఎంస్ టీచర్ కనుక యాక్టివ్ లీవ్ లో టీచర్స్ ఉంటే ఎవరు హెడ్ జాయిన్ మాస్టర్ కమని జాయిన్ చెప్పండి, షేర్ కమనండి చేసి. ఓకే సార్, పర్లేదు. మ్యాథ్స్ వాళ్ళు లీవ్ కాకుండా మళ్ళీ మీటింగ్ లో ఉండేలా చూడండి సార్. రఘునాథపల్లి మ్యాథ్స్ ఆర్పి గారు, ప్లీజ్ మీరేమైనా ఉంటే, మీరు ఇంకేమైనా గ్యాప్స్ ఉంటే ఏమన్నా చెప్పండి సార్. రఘునాథపల్లి సార్ మ్యాథ్స్ వెంకన్న ఆర్పి సార్. గారు. వెంకన్న సార్, ఒక చిన్న అంటే డౌట్. సార్. మీరు ఒక లర్నింగ్ అవుట్కమ్ లోపల 8కి 6 7 వేస్తేనే ఖచ్చితంగా చేసినట్టు ఏబుల్, లేకపోతే అనేబుల్ అని చెప్పారు. సార్. అయితే అట్లా కాకుండా మనకు అక్కడ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఏబుల్ అంటే పీర్ సపోర్టింగ్ గ్రూప్, టీచర్ సపోర్టింగ్ గ్రూప్ గా డివైడ్ చేసుకుంటే బెటర్ కదా. సార్. ఏబుల్ అనేబుల్ అని ఎక్కడ మనకు మెన్షన్ చేయలేదు కదా. అయితే మనకు జిల్లా నుండి ఒక ప్రొఫార్మా వాళ్ళు పంపించడం జరిగింది సార్. సార్ దీనికి మళ్ళీ అడిషనల్ గా సార్, ఇప్పుడు మనకు 14 క్వశ్చన్స్ లో 14 చేస్తే 3 పాయింట్స్ ఉన్నాయి సార్. 11 to 13 చేస్తేనేమో 2 పాయింట్స్ ఉన్నాయి. తర్వాత నాట్ అచీవ్ వాళ్ళకు 0 పాయింట్స్ ఉన్నాయి సార్. అదే సార్, ఆ మార్కులను బట్టి మనం వాళ్ళను పీర్ సపోర్టింగ్ గ్రూప్, టీచర్ సపోర్టింగ్ గ్రూప్, పర్ఫార్మెన్స్ గ్రూప్ అని డివైడ్ చేసుకుంటే సరిపోతాయి కదా. అవును ఏబుల్ సార్. అనేబుల్ బేస్ లైన్ టెస్ట్ మనం 23వ తారీఖు కండక్ట్ చేసినాం కదా సార్. దాన్ని బట్టి మనం ఈ 3 గ్రూపులో డివైడ్ చేస్తాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, జైపాల్ రెడ్డి సార్. గుడ్ మార్నింగ్ సార్. మెయిన్ గా ఇప్పుడు మీరు పిఎల్జీ గ్రూపు, పిఎస్ఎల్జీ గ్రూపు, టిఎస్ఎల్జీ గ్రూపు 3 గ్రూపులుగా డివైడ్ చేయమంటే ఇక్కడ మనకు సార్. ప్రతి లర్నింగ్ అవుట్కమ్ లో ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది సార్. ఒక పిల్లవాడిని టోటల్ గా మనము దానికి బాండ్ చేయలేము. ఎందుకంటే ఒక లర్నింగ్ అవుట్కమ్ లో ఆయన పిఎల్జీ గ్రూప్ లో ఉండొచ్చు, ఇంకొక లర్నింగ్ అవుట్ గ్రూప్ లో టిఎస్ఎల్జీ గ్రూప్ లో ఉండొచ్చు. కాబట్టి ఒక పిల్లవాడిని ఒకే గ్రూప్ లో మనం ఉంచలేము. అంటే ఆ లర్నింగ్ అవుట్కమ్ బట్టి మారుతూ ఉంటది. కాబట్టి ఆ పిల్లవానికి కరెక్ట్ గా ఈతను మొత్తం పిఎల్జీ గ్రూప్ లోనే ఉన్నాడు, ఈ పిల్లవాడు టిఎస్ఎల్జీ గ్రూప్ లో ఉన్నాడని చెప్పలేం. ఎందుకంటే ఒక లర్నింగ్ అవుట్కమ్ కు మారుతూ ఉంటది. ఒక్కొక్క లర్నింగ్ అవుట్కమ్ ఒకటి సెల్ఫ్ చేయొచ్చు, ఒకటి సపోర్ట్ తీసుకోవచ్చు, ఒకటి పీర్ గ్రూప్ సపోర్ట్ తీసుకోవచ్చు. కాబట్టి మనం కరెక్ట్ గా దాన్ని అసెస్ చేయలేం సార్. ఓకే సార్, ఐ అగ్రీ విత్ యూ సార్. కాకపోతే ఏంటంటే సార్, ఇప్పుడు ఫ్రాక్షన్ చేసిన విద్యార్థి నంబర్ రీడింగ్ ఇది నంబర్ కంపారిజన్ చేయలేడా సార్? అట్లా కాదు సార్. ఇక్కడ ప్రతి దాంట్లో మీరు అన్నది కొంతవరకు కరెక్టే సార్, నేను కాదనట్లేదు. కరెక్టే, మీరు వెంకన్న అన్నది సార్. కొంతవరకు కరెక్టే సార్. వెంకన్న సార్, ఒక నిమిషం. జైపాల్ రెడ్డి సార్, కాబట్టి మనము ఒక పిల్లవాడిని మొత్తం అనలేం. కాబట్టి అంటే ఎంత వరకు అయితే అనగలుగుతామో అని కూడా చెప్పాలి. ఇప్పుడు టోటల్ గా మనకు 9 ఉన్నాయి కదా సార్ లర్నింగ్ అవుట్కమ్స్. ఆ 9 లో మరి 7 చేస్తానా 6 చేస్తానా అని చెప్పగలుగుతామా? సార్ వినపడుతుందా సార్? సౌండ్ క్లారిటీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. క్లారిటీ సార్ అయితే సార్ అన్న దానికి నా సజెషన్ సార్, సూచన సార్. అన్ని 9 ఐటమ్స్ ఉన్నాయి కదా సార్. 9 ఐటమ్స్ లో ఎవరైతే 7 పాయింట్ చేస్తారో వాళ్ళని ఫస్ట్ గ్రూప్ లో వేసుకుంటే సరిపోతుంది కదా సార్. మనం ఆల్రెడీ ఒక మార్క్ టెస్ట్ 1 కూడా ఎగ్జామ్ పెట్టాం కదా, అలా ఏబుల్ నాట్ ఏబుల్ వచ్చినాయి కదా సార్. అవునండి. 7 పైన చేసిన వారిని ఫస్ట్ గ్రూప్ లో, అసలే చేయని వారిని లాస్ట్ గ్రూప్ లో మనకు పెట్టుకోవచ్చు. మిగతా వారిని 5 చేస్తే గ్రూప్ 2 లో పెట్టుకోవచ్చు కదా సార్. అయితే ఇప్పుడు సార్ అనేది ఎట్లన్నది సార్ అంటే కాంపిటెన్సీ వైజ్ మనము గ్రూప్ లో డివైడ్ చేయొచ్చు, కానీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ గ్రూప్ లో డివైడ్ చేయలేము అంటున్నారు. అంతే కదా సార్? అదే సార్ అంతే సార్. సార్ ఇప్పుడు ఒక విషయం సార్. సార్ ఒక మాట వినండి సార్.
సార్ ఒక మాట వినండి. ఏమంటున్నానంటే ఇప్పుడు ఇది ఎవరికో జవాబుదారీ కాదు సార్. పిల్లలు పర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం మనకు తెలిస్తే సరిపోతుంది సార్. లాస్ట్ అచీవ్మెంట్ జరగాలి. కాబట్టి ఏదో పేపర్ మీద రాసుకోవడం కోసం కాకుండా మనము పిల్లవానికి కూడా తెలిసి ఉండి చేసుకొని తర్వాత మనము ఫిబ్రవరి 25th కల్లా మనం అచీవ్ అవుతాం. అట్లా చూసుకుంటే సరిపోతుంది తప్ప ఎవరికో జవాబుదారీ ఉండడం కోసము నేను రిపోర్ట్ పంపడం కోసం అయితే ఇది సరిగా ఉండదు. కాబట్టి మనం తెలిసి ఉంటే సరిపోతుంది. సార్ ఫైనల్ అల్టిమేట్ గోల్ ఏంటి సార్ అంటే మనకు ఫిబ్రవరి గ్రాండ్ టెస్ట్ లోపు అన్ని కాంపిటెన్స్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి సార్. అంతే. ఓకేనా సార్? అదే కరెక్ట్ సార్. మనం జైపాల్ రెడ్డి సార్. జైపాల్ రెడ్డి సార్. సురేష్ సార్ ఒక్క నిమిషం సార్. విద్యార్థికి ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క విద్యార్థి ఏ టీచర్ దానికి పర్టికులర్ సార్. మీరు ఎట్లా చేసినా గానీ వానికి జవాబు రావాలి, మనకు మార్కులు రావాలి. ఫైనల్ ఎగ్జామ్ వరకు అన్ని ఫైనల్ టార్గెట్ అన్ని లెర్నింగ్ అవుట్కమ్స్ అచీవ్ కావాలి సార్. అంటే దానికి మీరు ఎట్లా చేసుకుంటారో చేసుకోండి. ఇప్పుడు మన మండలం లోపల నేను ఎప్పుడు కూడా తరచూ చెప్తూ ఉంటా, రికార్డుల కొరకు ఆఫీసర్ల కొరకు పనిచేయకండి, పిల్లవాని కోసం పనిచేయండి, మీ తృప్తి కోసం మీరు పనిచేయండి. ఎవరి కోసం పనిచేయాల్సిన అవసరం మనకు లేదు. ఇక రికార్డు వచ్చినప్పుడు ఏదో రాస్తూనే ఉంటాం, పంపుతూనే ఉంటాం, రికార్డు వేరు. కానీ మన టీచర్ మైండ్ లో ఉన్న రికార్డ్ అనేది వేరే ఉండాలి. ప్రతి పిల్లవాని యొక్క స్కాలర్షిప్ రికార్డ్ అనేది మన మైండ్ లో ఉండాలి. దాని ఆధారంగానే మన టీచింగ్ ఉండాలి. ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఫిబ్రవరి 20th వరకల్లా ముందు పిల్లవాడు ఏదైతే ఈజీగా ఏ బుల్ చేయగలుగుతారో వాటిని చేయించండి. అది 1వ క్వశ్చన్ అయినా 6వ క్వశ్చన్ అయినా 7వ క్వశ్చన్ అయినా కానీ క్వశ్చన్ తో సంబంధం లేకుండా పిల్లవాడు ఈజీగా చేసి ముందుగా ఒక 18 మార్కులు వచ్చేటట్లుగా జనవరి నెలలో ప్లాన్ చేయండి. మిగతా మార్కులు ఫిబ్రవరిలో ప్లాన్ చేసుకుందాం. ఈజీగా ఉన్నాయి మొత్తం జనవరిలో నేర్పిద్దాం, కొద్దిగా హార్డ్ ఉన్నాయి మొత్తం ఫిబ్రవరిలో నేర్పుదాం. అవును సార్, బెటర్ సార్, బాగుంటుందని నా ఆలోచన సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. జైపాల్ రెడ్డి సార్ చెప్పిన ఆలోచన కరెక్టే. మీరు స్టూడెంట్ బేస్డ్ గా మాత్రమే ఉండండి, ఆఫీసర్ బేస్డ్ గా ఇన్స్పెక్షన్ బేస్డ్ గా ఉండకండి. పిల్లవానికి వస్తానికి ప్రయత్నం చేయండి. మేము వచ్చినా కానీ గది అడుగుతాం, ఎంతమంది పిల్లగాళ్ళకి వస్తుంది, ఏ సామర్థ్యం వచ్చింది, ఏ సామర్థ్యంలో ఎట్లుండో టీచర్ని అడుగుతాం అంతే. అంతేగాని రికార్డ్ అనేది తక్కువ ప్రయారిటీ, చైల్డ్ అనేది ఎక్కువ ప్రయారిటీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ ఆల్ సార్. నెక్స్ట్ ఐ ఇన్వైట్ రామాంజన్ సార్ టు జాయిన్. సార్ ఒక్కసారి కట్ చేద్దాం సార్. కట్ చేసి అందరూ జాయిన్ కావాలి. ఉపాధ్యాయ మిత్రులు 20 మంది ఉన్నారు సార్. అందరూ కూడా విత్ ఇన్ 1 minute లో మొత్తం జాయిన్ కండి. మళ్ళీ స్టార్ట్ చేస్తాం, ఇంకా టైం అయిపోయింది సార్ జూమ్ది. ఓకే, థ్యాంక్ యూ. రఘునాథపల్లి మండల్ టీచర్స్ కి గుడ్ మార్నింగ్. మ్యాథ్స్ క్లాస్ నేను కూడా విన్నానండి. నేను లాంగ్వేజ్ మెథడాలజీ ఈ 50+ డేస్ వర్కింగ్ డేస్లో మనం ఏ స్ట్రాటజీస్ తోటి, ఏ మెథడాలజీ తోటి, ఎలా టీచర్ల కోఆపరేషన్ తోటి ముందుకెళ్తే సక్సెస్ అవుతామనే అనే ఒక రోడ్ మ్యాప్ మనం డిసైడ్ చేసుకొని ముందుకెళ్ళాల్సిందిగా దానికి సంబంధించిన కొన్ని డిస్కషన్లు మీ ముందు తీసుకొస్తున్నాం. ఫస్ట్గా ఈ జూమ్ మీటింగ్ కండక్ట్ చేసిన ఎంఈఓ గారికి, మరి ఈ మీటింగ్లో పార్టిసిపేట్ అవుతున్న మిగతా ఉపాధ్యాయులకి, రఘునాథపల్లి మరియు జఫర్గఢ్ మండల రిసోర్స్ పర్సన్లకు అందరికీ వెల్కమ్. ఇంకా ప్రత్యేకంగా 2 మండలాల కాంప్లెక్స్ హెచ్ఎంలకు నాట్ ఆడిబుల్, మ్యూట్ లో ఉన్నావు. రెండు సార్ రామానుజం మ్యూట్ లో ఉన్నావు చూడు. వినపడుతుంది? హలో, వినపడుతుందండి సార్? యు ఆర్ ఆడిబుల్, ఓకే సార్, ఓకే. ఒకసారి మనందరికీ తెలుసు సార్, డిసెంబర్ 9వ తారీఖు నాడు స్టేట్ లెవెల్లో జూమ్ మీటింగ్ అయింది. ఆ తర్వాత డిసెంబర్ 9వ తారీఖు స్టేట్ లెవెల్లో జూమ్ మీటింగ్ కాకముందే మనకి నవంబర్ 16వ తారీఖు నాడు స్టేట్ నుంచి కొన్ని సర్క్యులర్స్ ఇచ్చారు. FLS మీద, రెమిడియల్ టీచింగ్ మీద, దాని మీద గ్రూపింగ్ చేసుకోవడం పద్ధతి మీద, వాటన్నిటికీ డిస్ట్రిక్ట్లో కూడా కొంత సమయం కేటాయించి ఆఫ్లైన్ మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత మనం కాంప్లెక్స్ మీటింగ్ నవంబర్లో కొంతవరకు డిస్కస్ చేసుకున్నాం. డిసెంబర్ కాంప్లెక్స్ మీటింగ్లో FLS పరీక్ష ఎట్లా పెట్టాలి, మాక్ టెస్ట్ 1 ఎలా పెట్టాలి, దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంతకుముందు వెంకటేశ్వర్ సార్ కూడా, మ్యాథ్స్ రిసోర్స్ పర్సన్ ఫ్రమ్ జఫర్గఢ్, వెంకటేశ్వర్ సార్ కూడా దాని గురించి డిస్కస్ చేశారు. ఇంట్రడక్షన్ సార్, వి హావ్ వెరీ లెస్ టైం. సార్ తర్వాత
ఇప్పుడు మనం కేవలం ఒక్కొక్క సామర్థ్యం వారీగా మనం ఎలా ముందుకు వెళ్ళాలి, పెడగోజికల్ ప్రాసెస్ ఎలా ఉండాలి, మ్యాథమెటిక్స్ టీచరే కాకుండా మిగతా టీచర్స్ సపోర్ట్ ఎలా ఉండాలి, లాంగ్వేజ్ టీచర్ సపోర్ట్ ఎలా ఉండాలి, దాని మీద డిస్కస్ చేద్దామండి. ఈ ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా పెడగోజికల్ ప్రాసెస్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి, ప్రాక్టీసెస్ ఎలా ఉండాలి, టీచర్ మనకు ఫస్ట్ క్లాస్ నుంచి మనందరికీ తెలుసు మనకి ఎఫ్ఎల్ఎం సంబంధించిన లెసన్ ప్లాన్స్ ఉన్నాయి, వాటి ఆధారంగా అవి ఇక్కడ ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇవి ఇక్కడ మన ఎఫ్ఎల్ఎస్ ఎగ్జామ్లో ఓన్లీ సబ్ స్కిల్స్ మాత్రమే, ఎఫ్ఎల్ఎన్లో ఉన్న సబ్ స్కిల్స్ మాత్రమే మనం టెస్ట్ చేస్తున్నామని మనకి ఎఫ్ఎల్ఎస్ స్టడీ టెస్ట్ గైడ్ లైన్స్ చెప్తున్నాయి. దాని ఆధారంగా బేస్ చేసుకొని ఇప్పుడు మనం వెళ్దాం. ఫస్ట్ లెర్నింగ్ అవుట్కమ్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి రిఫ్లెక్ట్ అవుతా ఉంది. ఈ ఫస్ట్ లెర్నింగ్ అవుట్కమ్ ఏంటంటే రీడింగ్ కాంప్రిహెన్షన్. పిల్లడు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ లౌడ్గా రీడ్ చేస్తే పిల్లవాడు ఆ క్వశ్చన్కి చూజ్ చేయాలి, అంటే పాయింట్ చేయాలి. ఏ క్వశ్చన్ స్టేట్మెంట్ని బట్టి క్వశ్చన్ చూజ్ చేయాలి. సార్ ఒకసారి క్వశ్చన్ పేపర్ పెట్టండి సార్. అయితే ఇది మనం లెసన్ చెప్పేటప్పుడే మనం కొన్ని స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేసుకొని పిల్లల్ని చెప్పవచ్చు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, నేను మ్యూట్ చేస్తున్నా. సారీ సార్, మా దగ్గరకు సర్పంచ్ రావడం వల్ల కొంచెం సరే అండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ లో మనకు అందరికి తెలుసు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అడుగుతారు, పిల్లవాళ్ళు ఆ పిక్చర్ చూపించాలి. ఇది టెక్స్ట్ బుక్ లో మన ఫేస్ షీట్ నుంచి, నరేటివ్ బేస్డ్ పిక్చర్ నుంచి, టెక్స్ట్ బుక్ ఏ రీడింగ్లలో కూడా మనకు కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. అట్లనే సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ కూడా ఉపయోగించుకొని చిన్న స్టేట్మెంట్ ఫ్రేమ్ చేసుకొని పిల్లల్ని అది ఎక్కడ ఉందని అట్లా చూపించుకుంటూ వెళ్ళొచ్చు. రెగ్యులర్ క్లాస్లోనే ఈ సామర్థ్యం సాధించేలా చేయొచ్చు. అంటే మనం 85 minutesలోని ఫస్ట్ 40 minutesలోనే ఈ సామర్థ్యాన్ని రోజు పిల్లలకి ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయించుకుంటూ వెళ్ళొచ్చు. యాజ్ వెల్ యాజ్ మనకి ఐటమ్ బ్యాంక్లో ఉన్న కొన్ని ప్రతి క్వశ్చన్కి 10 items ఇచ్చారు, వాటిని ద్వారా కూడా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దీని ద్వారా ఏం నేర్చుకుంటాడు పిల్లవాడు, టీచర్లో నుంచి వచ్చే స్టేట్మెంట్ని పిక్చర్ తోటి అసోసియేట్ చేయడము అనేది పిల్లవాళ్ళు నేర్చుకుంటారు. తర్వాత సెకండ్ క్వశ్చన్కి వెళ్తే సార్, సెకండ్ క్వశ్చన్ మనందరికీ తెలుసా, ఫస్ట్ 5 క్వశ్చన్స్లో 4 questions చేస్తే ఏబుల్ అని, లేకపోతేనేమో 3 points, తర్వాత దాన్ని బట్టి మనకు స్కోరింగ్ ఇండికేటర్స్ ఉన్నాయి, రూబ్రిక్స్ ఇచ్చారు. అది మనకి 50 page గైడ్ లైన్స్లో క్లియర్గా ఉంది. సెకండ్ క్వశ్చన్లో మనకి 12 words వస్తున్నాయి. 12 wordsలో ఫస్ట్ 6 words ఏమో ఇనిషియల్ సౌండ్, సెకండ్ 6 words ఏమో ఎండ్ సౌండ్ని గుర్తించాలి పిల్లవాడు లెటర్ గుర్తించినా లేకపోతే దాని సౌండ్ ర్యాబిట్ అన్నప్పుడు రా అని గుర్తించినా కానీ మనం వాడికి ఆ ఫొనాలజికల్ అవేర్నెస్ ఉన్నా కానీ మనం గుర్తించవచ్చు. అట్లనే థర్డ్ దానికి వెళ్ళండి సార్. ఫస్ట్ క్వశ్చన్ ఈ థర్డ్ దాంట్లో మనకి చిన్న చిన్న 2 letter లెటర్స్ ఇచ్చారు సార్. అది పిల్లలు థర్డ్ క్లాస్కి వచ్చే వరకు ఆల్ఫాబెట్స్ అందరు గుర్తిస్తారు. ఫోర్త్ దానికి వెళ్ళండి సార్. నెక్స్ట్ సార్, ఇక్కడ సింపుల్ వర్డ్స్ ఇచ్చారండి. 50 words ఇస్తారు కదా, ఆ సింపుల్ వర్డ్స్ పిల్లలు రెగ్యులర్గా క్లాస్లోనే ఎవ్రీ డే మనం రెగ్యులర్గా ఫస్ట్ 40 minutesలోనే మనం చెప్పిన లెసన్ నుంచి కొన్ని వర్డ్స్ బోర్డు మీద రాసేసి స్పీడ్ రీడింగ్ నేర్చడం, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయించడము అలా చేయాలి. నెక్స్ట్ వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి నాన్ సెన్స్ వర్డ్స్. అంటే నాన్ సెన్స్ వర్డ్స్ అంటే మనకు అందరికి తెలుసండి, పిల్లలు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ వాళ్ళు రెస్పాండ్ అయినప్పుడు, క్లాస్ రూమ్ టీచింగ్ ప్రాసెస్లో వాళ్ళు రెస్పాండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ వర్డ్ని మెగాఫోన్ చేస్తాం. తెలుగులో ఒకవేళ చెప్పినట్లయితే ఆ వర్డ్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి మెగాఫోన్ చేస్తాం. మెగాఫోన్ చేసినప్పుడు మనం ఏమన్నారు, మెథడాలజీకి ప్రకారం సెలబికల్లీ రైట్ ద వర్డ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ విత్ సెలబికల్లీ అని చెప్పినారు. ఆ సెలబుల్సే ఈ నాన్ సెన్స్ వర్డ్స్ కింద మనకి రిఫ్లెక్ట్ అవుతా ఉన్నాయి. ఈ నాన్ సెన్స్ వర్డ్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది మళ్ళీ తర్వాత నేను స్ట్రాటజీగా ముందుకు వెళ్తాను. నెక్స్ట్ సార్,
తర్వాత ఈ క్వశ్చన్ కి పిల్లలే స్టేట్మెంట్ చదివి పిక్చర్ ని గుర్తించాల్సి ఉంటుంది. ఇట్లా 5 క్వశ్చన్ చేస్తే 4 క్వశ్చన్ చేస్తే 3 పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ అండి. నెక్స్ట్ సార్, ఇక్కడ 7A 7Bలో 7A స్టోరీ వచ్చేసి సింపుల్ వొకాబులరీ తోటి కొంచెం థర్డ్ క్లాస్ లెవెల్, సెకండ్ క్లాస్ లెవెల్ మిక్స్డ్ ఒక సింపుల్ గా వొకాబులరీ తోటి మనకి కొన్ని ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ పిల్లలు స్టిపులేటెడ్ టైంలో స్పీడ్ రీడింగ్ చేయాలి. రీడింగ్ చేసిన తర్వాత కింద కొన్ని కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ డైరెక్ట్ గా ఓరల్ గా అడుగుతారు. ఓరల్ గా అడిగినప్పుడు పిల్లల రెస్పాన్స్ ని బట్టి వాళ్ళు టిక్ చేసుకుంటారు. 5 క్వశ్చన్స్ కి 4 క్వశ్చన్స్ రెస్పాండ్ అయితే పిల్లలు ఏబుల్ అని మనం ఇప్పుడు గ్రూపింగ్ చేసుకోవడానికి. ఆ తర్వాత అయితేనేమో వాళ్ళు స్కోరింగ్ దానికి సంబంధించిన రూబ్రిక్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్ రెస్పాండ్ అయితే, 2 క్వశ్చన్స్ రెస్పాండ్ అయితే, రెస్పాండ్ కాకపోతే అని ఉన్నాయి. నెక్స్ట్ 8th క్వశ్చన్ లో కూడా సేమ్ ఒక స్టోరీ ఇస్తారు. ఆ స్టోరీ కొంచెం కాంప్లెక్స్ వర్డ్స్ ఉంటాయి. ఇక్కడ ఆ వర్డ్స్ స్పీడ్ రీడింగ్ చేయాలి పిల్లలు స్టిపులేటెడ్ టైంలో. మళ్ళా దీనికి కూడా ఇది ఫస్ట్ 7th క్వశ్చన్ కంటే కొంచెం హార్డ్ ఉంటుంది 8th క్వశ్చన్. ఆ తర్వాత 5 క్వశ్చన్స్ అడుగుతాం. ఇక్కడ ఈ 5 క్వశ్చన్స్ లో 4 క్వశ్చన్స్ ఆన్సర్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ 3 పాయింట్స్ మాక్సిమం ఇస్తారు. ఆ తర్వాత ఒక పిక్చర్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ 9th వన్ ఒక పిక్చర్ ఉంటుంది. దీనికి సంబంధించిన పిక్చర్ పిల్లలు పిక్చర్ డిస్క్రిప్షన్ రాయాల్సి ఉంటుంది. 3 సెంటెన్సెస్. దీనికి నేమింగ్ వర్డ్స్, యాక్షన్ వర్డ్స్ యూజ్ చేసి పిక్చర్ డిస్క్రిప్షన్ పిల్లలు రాయాల్సి ఉంటుంది. ఇది యాక్చువల్గా ఓవరాల్గా ఫాస్ట్గా ఒకసారి రివైజ్ చేసుకున్న క్వశ్చన్ పేపరు. ఇప్పుడు ఒక టీచరు, మ్యాథ్స్ టీచరే కానీ, ఈవీఎస్ టీచరే కానీ, ఇంగ్లీష్ టీచరే కానీ క్లాస్లో ఏం చేయాలి, రెగ్యులర్గా వాళ్ళ ప్రాక్టీసెస్ ఎలా ఉండాలి, వాళ్ళ కోఆర్డినేషన్ ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతాము. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఎక్కువ ఓరల్ ప్రాక్టీస్ ఇవ్వండి పిల్లలకి. ఓరల్ ప్రాక్టీస్కి ఇస్తే వాళ్ళు ఓరల్ రిటర్న్ సైమల్టేనియస్గా చేయకుండా, రిటర్న్ డైరెక్ట్ పోకుండా ఓరల్ ప్రాక్టీస్ ఇస్తే ఏమవుతుందంటే పిల్లల కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. టీచర్ తోటి ఫేస్ టు ఫేస్ మాట్లాడడం, పియర్ గ్రూప్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడడం, క్వశ్చన్కి రెస్పాండ్ అవ్వడం అనే స్టడీ స్కిల్స్ పిల్లల్లో డెవలప్ అయిన తర్వాత వాళ్ళు కాంపిటెంట్గా ధైర్యం వచ్చిన తర్వాత, ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వచ్చిన తర్వాత మనం రిటర్న్ వర్క్కి వెళ్తే చాలా బాగుంటుంది అనేది ఇది కొన్ని యాక్షన్ రీసెర్చ్లలో తేలిన విషయం అండి. మీరు కూడా ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యి ఏదంతా వరకు వర్కౌట్ అవుతుంది అనేది మీరు ట్రై అవుట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఇక్కడ పిక్చర్ ఫస్ట్ క్వశ్చన్ కానీ, నెక్స్ట్ పిక్చర్ బేస్డ్ ఫస్ట్ క్వశ్చన్ అండ్ 4th క్వశ్చన్ అనుకుంటా. ఈ 2 క్వశ్చన్ల గురించి ఒకసారి మాట్లాడతాను. ఈ పిక్చర్ చూపించి కాంప్రిహెన్షన్ అనేది మనకు అందరికి తెలుసండి. మనకు ఫేస్ షీట్, బిగ్ పిక్చరు, లెసన్ రీడింగ్లో, ఏ రీడింగ్లలో, బి రీడింగ్లలో, పోయంలలో మనకి ఇచ్చిన దాంట్లో ప్రతి దాంట్లో పిక్చర్ ఉంటుంది. అయితే టీచర్ ఏం చేయాలి, ఇక్కడ ఓరల్గా పిల్లల్ని కొన్ని స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేసుకొని పిల్లల్ని డైరెక్ట్గా అడుగుతూ ఉంటే ఆ పిల్లలు ఆ పిక్చర్ని చూపించడం, ఆ పిక్చర్ ఎక్కడుందో అడగడం అట్లా చేయాలి. మనకు అందరికీ తెలుసు 3rd క్లాస్ వర్క్ బుక్లో స్టార్టింగ్లో బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీస్లో కానీ, ఆ తర్వాత లెసన్లలోకి వచ్చినప్పుడు కానీ కొన్ని నేమింగ్ వర్డ్స్, యాక్షన్ వర్డ్స్ మ్యాచింగ్ చేయమని మనకు కొన్ని వర్క్ షీట్స్ ఉన్నాయి. ఇది ఆ యొక్క లెర్నింగ్ అవుట్కమ్ని రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ ఆ లెర్నింగ్ అవుట్కమ్ అయితే ఇక్కడ ఇవన్నీ సబ్ స్కిల్స్గా మనం మాట్లాడుతున్నాం. ఈ లెర్నింగ్ అవుట్కమ్ ఆ లెర్నింగ్ అవుట్కమ్కి చాలా దగ్గర సారూప్యత ఉంది, సిమిలారిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని మనం ఎక్కువ ఓరల్గా ప్రాక్టీస్ ఇవ్వడం, రెగ్యులర్గా మనం పిల్లల్ని పిక్చర్ చూపిస్తూ వాళ్ళ టెక్స్ట్ బుక్లలో కూడా పిక్చర్ పాయింట్అవుట్ చేస్తున్నారా లేదా, అట్లనే తెలుగు బుక్కులు కూడా మనం ఈ లెర్నింగ్ అవుట్కమ్ సాధించడానికి కొన్ని దాంట్లో పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని వాడుకోవచ్చు అండి మనం. ఈ 2 లెర్నింగ్ అవుట్కమ్స్. తర్వాత ఒకసారి 7th క్వశ్చన్కి వెళ్ళండి సార్. 7th 8th చూపించండి సార్. ఈ 7th 8th అనేది స్టోరీ. ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ మన లైబ్రరీ బుక్స్లో కూడా ఉన్నాయి. మన టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ నుంచి చిన్న చిన్న స్టోరీస్ ఫ్రేమ్ చేసి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న అనెక్సర్లో నరేటివ్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి లిసనింగ్ ఇన్పుట్ ఇవ్వడానికి, క్వశ్చన్ చేసినప్పుడు మనం ఆన్సర్ చేయడానికి. మనకి మెథడాలజీ ఏం చెప్తుంది, లెసన్ పిల్లలే మాత్రమే చదవాలి. ఒక క్యూరియాసిటీ, ఫేస్ షీట్, నరేటివ్ బేస్డ్ పిక్చర్ చెప్పిన తర్వాత పిల్లల్ని ఒక క్యూరియాసిటీకి వదిలేసి కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ డెవలప్ చేసి మనకు పెడగోజీ సజెస్ట్ చేసినట్టు లెసన్ వాళ్ళకు వాళ్ళే చదవాలి.
లెసన్ చదివిన తర్వాత 2-3 టైమ్స్ చదివిన తర్వాత టీచర్ ఏం చేయాలండి, కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని ఎంతవరకు పిల్లలు చదివి గ్రాస్ప్ చేయగలిగారు థీమ్ని అని మనం క్వశ్చన్స్ అడుగుతుంటాం. ఇది పెడగోజికల్ ప్రాసెస్లో ఉన్నదే. ఇక్కడ ఏమంటున్నారు, ఒక స్టోరీ ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ అడగడం, పిల్లలు దానికి ఓరల్గా రెస్పాండ్ అవ్వడం అనేది ఉన్నది. ఏదైనా క్వశ్చన్ చూస్ చేసుకున్నప్పుడు ఆ క్వశ్చన్ రీడింగ్ చేయించడము, కాంప్రహెన్సివ్ క్వశ్చన్లు అడగడము, ఆ స్టోరీలో ఉన్న నేమింగ్ వర్డ్స్, యాక్షన్ వర్డ్స్, డిఫికల్ట్ వర్డ్స్ అన్నిటిని బోర్డు మీద ఒక లిస్ట్ లాగా తయారు చేసి పిల్లలకి ఆ లిస్ట్ లాగా రాస్తే స్పీడ్ రీడింగ్ వస్తుంది. ఈ సామర్థ్యం ద్వారా ఫస్ట్లో మనం సెకండ్ సామర్థ్యం కూడా వొకాబులరీ వర్డ్ రీడింగ్ 50 వర్డ్స్ రీడింగ్ అనే సామర్థ్యాన్ని సాధించడానికి ఇక్కడ స్టోరీ రీడింగ్, కాంప్రహెన్షన్, వర్డ్ రీడింగ్ అనే సామర్థ్యం సాధించడానికి ఇది ప్రాక్టీస్ బాగా అవసరం అవుతుంది. ఈ స్టోరీస్ రీడింగ్ చేసినప్పుడు, ఈ వర్డ్స్ బోర్డు మీద రాసినప్పుడు, ఈ స్పీడ్ రీడింగ్ డెవలప్ చేసేటప్పుడు, సపోజ్ అక్కడ కొన్ని నాకు స్క్రీన్ బాగా లేదు కాబట్టి ఈ 7th లో ఉన్న కొన్ని 2-3 వర్డ్స్ చెప్పండి సార్. 7th స్టోరీలో ఉన్న కొన్ని వర్డ్స్, క్వశ్చన్ పేపర్ 7th బుక్లో 7th లెర్నింగ్ అవుట్కమ్లో ఉన్న వర్డ్స్. మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంటే తీయండి, చూడండి ఒకసారి. మీ పిల్లలు ఎగ్జామ్ రాసిన క్వశ్చన్ పేపర్లో సడన్లీ, గార్డెన్, సడన్లీ, వెరీ గుడ్ సార్. ప్లాంట్స్, సడన్లీ అనే సపోజ్ స్కూల్ అని ఉన్నదండి. స్కూల్ నుంచి నాన్ సెన్స్ వర్డ్ తీయచ్చు, ఊల్, OOL. గార్డెన్ అని ఉన్నదండి, ARD, ఆర్డ్ అనేది నాన్ సెన్స్ వర్డ్స్ కింద తీసుకోవచ్చు. డెన్ కొన్ని వర్డ్స్, వాటర్ అనే వర్డ్ ఉన్నది, ఆ వాటర్లో ERS, ఎర్స్, వాటర్స్ అనేది మనం వాళ్ళకి నాన్ సెన్స్ వర్డ్స్ కింద క్రియేట్ చేయొచ్చు. కిరణ్ అనే వర్డ్ ఉన్నది, అక్కడ IRA రాయాలి. ఇరా అని వాళ్ళు పిల్లలు ఈ నాన్ సెన్స్ వర్డ్స్ ప్రాక్టీస్. ఇటు ప్రతి సందర్భంలో లెసన్ చెప్పినప్పుడు, ఈ ఐటమ్ బ్యాంక్ చెప్పినప్పుడు, కొన్ని ఒక స్టోరీ ఇచ్చినప్పుడు నాన్ సెన్స్ వర్డ్స్ని అక్కడికక్కడే క్రియేట్ చేసి అప్పటికప్పుడే పిల్లలు ఓల్ వర్డ్ చదివారు కాబట్టి నాన్ సెన్స్ వర్డ్స్ నేర్చుకోవడానికి చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే ఓల్ వర్డ్లో వచ్చిన సిలబులే నాన్ సెన్స్ వర్డ్లో వచ్చింది కాబట్టి కొంచెం సిమిలారిటీ ఉంది కాబట్టి ఓల్ టు పార్ట్ వెళ్ళాల్సిందిగా కోరుతాము. మన లెసన్స్ కూడా చూడండి, ఫేస్ షీట్, బిగ్ పిక్చర్, ఓల్, దాని నుంచి చిన్న స్టోరీ వెళ్తాడు, అది పార్ట్లోకి వెళ్తున్నాం. ఇక్కడ కూడా మన ఈ స్టోరీ ద్వారా ఇచ్చిన వర్డ్స్ ద్వారా సడన్లీ అని ఉన్నది. సడన్లీలో సురేష్ సార్ చెప్పినట్టు సడన్లీలో ఉన్నది, సడన్లీ ఉన్నది. ENL రాసి ఎన్ల్ అని నాన్ సెన్స్ వర్డ్ని డెవలప్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ లీవ్స్ అని ఇచ్చారు. లీవ్స్ అనే వర్డ్ని VES రాస్తే వెస్ అని చదవగలుగుతారు, EAV రాస్తే ఈవ్ అని చదవగలుగుతారు. దైర్ అనే వర్డ్లో EIR అనేది సిలబుల్ తీసుకుంటే దాన్ని ప్రొనౌన్స్ చేయడం అప్పటికప్పుడే నేర్చుకుంటారు. ACH, టీచర్లో ACH ఉన్నది, దాన్ని ఏక్ అని చదవగలుగుతారు. దాని మీనింగ్, కొన్ని వర్డ్స్కి మీనింగ్ ఉంటాయి, కొన్ని వర్డ్స్ మీనింగ్ ఉండదు. అట్లా మనం నాన్ సెన్స్ వర్డ్స్ని అప్పటికప్పుడే క్రియేట్ చేసి వాళ్ళకి చెప్తా ఉంటే స్టోరీ చదివారు, దాంట్లో ఉన్న వర్డ్స్, నేమింగ్ వర్డ్స్, యాక్షన్ వర్డ్స్ గుర్తించారు, దాంట్లో ఉన్న నాన్ సెన్స్ వర్డ్స్ని అంటే ఓల్, పార్ట్, ఫ్రమ్ ద పార్ట్ అనదర్ సింపుల్ స్మాల్ పార్ట్స్ అట్లా తీసుకెళ్తే చాలా బాగుంటుంది. పిల్లలకి ఓల్ నుంచి పార్ట్కు వెళ్తుంటే పెద్ద వస్తువు నుంచి చిన్న వస్తువులకి పార్ట్స్గా, బైక్ ఏముంటాయి, టైర్స్ ఉంటాయి, దానికి ఇంకా వేరే ఉంటాయి, షూ ప్యాడ్ ఉంటుంది, ఫుట్ రెస్ట్లు ఉంటాయి. అట్లా ఫస్ట్ బైక్గా గుర్తిస్తారు, దాని చిన్న పార్ట్గా హ్యాండిల్, లైట్, కీ, టైరు, ట్యూబ్ అలా గుర్తించగలుగుతారంట. ఇట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. అట్లనే 8th క్వశ్చన్, 7th క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్లు ఈ స్ట్రాటజీస్ వెళ్తే పిల్లలు బాగా గుర్తించగలుగుతారు. నెక్స్ట్ 9th క్వశ్చన్కి వెళ్దాం సార్. 9th క్వశ్చన్ మనందరికీ తెలుసు సార్. ప్రతి పిక్చర్, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పిక్చర్కి డిస్క్రిప్షన్ రాయించాలి మన మెథడాలజీ ప్రకారం. అయితే మన FLNలో 5 సెంటెన్సెస్ రాయాలి, కానీ FLSలో 3 సెంటెన్సెస్ రాస్తే సరిపోతుంది అని మనకి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం తెలుస్తా ఉంది. 3 సెంటెన్సెస్లో కూడా చాలా సింపుల్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ ఏం రాస్తారండి, దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ, దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ, నంబర్ రాస్తారు. తర్వాత ఓల్ టు పార్ట్, 2 children ఆర్ ఈటింగ్ మీల్స్, లేదా మదర్ ఈజ్ సర్వింగ్ ఫుడ్, గ్రాండ్ ఫాదర్ ఈజ్ రీడింగ్ న్యూస్ పేపర్ అని ఇట్లా సింపుల్ సెంటెన్సెస్. ఫస్ట్ హోల్ సెంటెన్స్ ఉండాలి, ఆ మొత్తం పిక్చర్ని రిఫ్లెక్ట్ చేసేలా ఒక సెంటెన్స్ ఉండాలి. తర్వాత 2 సెంటెన్సెస్ సింపుల్గా దాంట్లో ఉన్నాయి రాయగలిగితే సరిపోతుంది. అట్లా మనం తెలుగు బుక్లో, ఇంగ్లీష్ బుక్లో, EVS బుక్లో, మ్యాథ్స్ బుక్లో
మ్యాథ్స్ బుక్లో అంటే పెద్ద పిక్చర్స్ ఉండవు ఇట్లాంటివి. ఇంగ్లీష్ బుక్లో, ఈవీఎస్ బుక్లో, తెలుగు బుక్లో ఉన్న పిక్చర్స్ని యూజ్ చేసుకుంటూ ఇప్పుడు అందరు టీచర్లు ఏం చేయగలుగుతారు, ఈవీఎస్ టీచర్ కూడా ఎట్లాగో ఇంగ్లీష్ మీడియమే కాబట్టి వాళ్ళు చెప్తున్న లెసన్లో కొన్ని పిక్చర్లు చూపించి ఒక 3 సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసేలాగా 3 సెంటెన్సెస్ బ్లాక్ బోర్డ్ మీద రాసి అప్పటికప్పుడే ప్రాక్టీస్ ఇవ్వచ్చు. తెలుగు టీచర్ కూడా కొంత ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న టీచర్లు ఉన్నారు కాబట్టి తెలుగు బుక్లో ఉన్న కొన్ని పిక్చర్స్ని యూజ్ చేసి ఒక 3 సెంటెన్సెస్ రాసి వాళ్ళు చెప్తున్న లెసన్లో అప్పటికప్పుడు ఒక 5-10 నిమిషాలు కేటాయించి ఒక 3 సెంటెన్సెస్ రాస్తే అది ప్రాక్టీస్ చేసుకుంటారు అక్కడ. అదే టెక్స్ట్ బుక్లో ఆ 3 సెంటెన్సెస్ తెలుగు ఉంటాయి, ఇంగ్లీష్వి కూడా ఉంటాయి, కంపారిజన్ జరుగుతుంది అక్కడ. ఇంగ్లీష్ టీచర్ రెగ్యులర్గా ఇంగ్లీష్ చెప్తున్నప్పుడు ప్రతి పిక్చర్కి 1 or 2 సెంటెన్సెస్ మనము పిక్చర్ డిస్క్రిప్షన్ సెంటెన్సెస్ రాపిస్తూ ఉంటే ఇది ఇటు ఎఫ్ఎల్ఎస్ సాధించడానికి, భవిష్యత్తులో మనకు జరగబోయే ఎండ్ లైన్ టెస్ట్ సాధించడానికి ఒక ఫౌండేషన్ పడుతుంది అనేది ఇక్కడ ఒక మంచి ప్లాన్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్స్ అన్ని ఉపయోగపడతాయని దయచేసి ఈ ప్లాన్స్ అంటే ఇక్కడ గ్రూప్గా టీచర్స్ అందరూ ఈవీఎస్ టీచరు, ఇంగ్లీష్ టీచరు, తెలుగు టీచరు, మ్యాథ్స్ టీచర్ అందరు కొంచెం గొప్ప మీ సహకారాన్ని పిల్లలకి మీ క్లాసులలోనే ప్రత్యేకంగా వేరే క్లాస్ తీసుకోకుండా మీ క్లాసులలోనే ఒక 5-10 నిమిషాలు కేటాయిస్తూ ఇది మ్యాథ్స్ టీచర్ కూడా మ్యాథ్స్లో ఉన్న కొన్ని వర్డ్స్ని బోర్డు మీద రాసి దాంట్లోంచి స్పీడ్ రీడింగ్ చేయించడం, దాంట్లోంచి నాన్ సెన్స్ వర్డ్స్ని క్రియేట్ చేసి అప్పటికప్పుడే టీచ్ చేసినట్లయితే పిల్లలు చాలా బాగా తొందరగా అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ఇన్పుట్ వెళ్ళి ఎక్కువ ప్రాక్టీస్కి అవకాశం ఉంటుంది. అంటే స్కూల్లో ఉన్నంతసేపు ఇదే లెర్నింగ్ అవుట్కమ్స్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి, కానీ డిఫరెంట్ సబ్జెక్టులలో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఏ లెర్నింగ్ అవుట్కమ్ వచ్చినప్పుడు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ కింద కొత్త ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ వచ్చినప్పుడు ఈజీగా పిల్లడు రెస్పాండ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను సార్. ఇంకా దీనిపైన ఏదైనా సందేహాలు కానీ క్వశ్చన్ ఇంటరాక్షన్ క్లారిటీ కోసం ఫర్దర్ క్లారిటీ కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. డౌట్స్ ఉంటే అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎంపీపీఎస్ భగవంతపల్లి మండల్ సార్. ఏం లేదు 7B క్వశ్చన్ సార్. మనం క్వశ్చన్ అడగగానే సార్ వాయిస్ వినబడుతుందా సార్? సార్ 7B సార్. చెప్పండి సార్. ఒక 2 minutes. ఓకే సార్. ఓకే. నేను మాట్లాడిన తర్వాత మీరు క్వశ్చన్ కంటిన్యూ. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. సార్ ఈ క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే మ్యాథమెటిక్స్ కి ఇంగ్లీష్ అనే పేపర్ పిల్లలకి కొంత ఈజీగా ఉంది. కాకపోతే ఉపాధ్యాయులుగా మనం ఫొనెటిక్స్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫస్ట్. ఎందుకంటే లెర్నింగ్ అవుట్కమ్స్ 2, 3, 4, 5 లోపల ఆ లెటర్ ని మనం సౌండ్ కి కరెస్పాండింగ్ చేయాలి మనం. కాబట్టి ఉపాధ్యాయులుగా మనం ఫస్ట్ ఈ ఆల్ఫాబెట్ కి సంబంధించినటువంటి ఫొనెటిక్స్ ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలలో కూడా దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం రైమ్స్ ని వాడుకోవచ్చు. రెండవది సార్ లెర్నింగ్ అవుట్కమ్స్ 1, 6, 7A, 7B, 8A, 8B, 9 కోసం మన పిల్లలలో మనం ఏం చేయాలంటే నేమింగ్ వర్డ్స్ ని గుర్తించడం, యాక్షన్ వర్డ్స్ ని గుర్తించడం, పంక్చుయేషన్స్ నేర్పించడం, వాళ్ళ లోపల చిన్న స్టోరీస్ ని కూడా స్పీడ్ గా చదవడం నేర్పించాల్సిన అవసరం ఉంది సార్. ఎప్పుడైతే వాళ్ళు స్టోరీని చదువుతారో ఎక్కడైతే అతనికి కొత్త వర్డ్ వస్తుందో అక్కడనే దానికి సంబంధించినటువంటి మీనింగ్ విద్యార్థి చేత రాయించుకోమనాలి, రాపియాలి. అట్లయితే నెక్స్ట్ కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కి తను ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాడు. దాదాపు మనకి ఇచ్చేటువంటి ప్రతి పారాగ్రాఫ్ లో కూడా 70 వర్డ్స్ కంటే ఎక్కువ ఎందులో ఉండవు. కాబట్టి 60 to 70 వర్డ్స్ మన పిల్లలు కొంచెం స్పీడ్ గా మన వర్క్ షీట్ లో ఉన్నటువంటి ప్రతి ఈ ఎఫ్ఎల్ఎస్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఆడిబుల్ సార్. ఓకే సార్. ఎఫ్ఎల్ఎస్ బుక్ మనం ఎఫ్ఎల్ఎన్ బుక్ ని కనుక
పూర్తిగా ఉపయోగించుకోవచ్చు మన పిల్లలకి. మై స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ముందుగానైతే ఉపాధ్యాయుడిగా మనమైతే ఫొనెటిక్ సౌండ్స్ మనం నేర్చుకోవాలి, మన ద్వారా మన పిల్లలకి నేర్పించాలి. ఎక్కువ మార్కులు మనకి దాదాపు 4 లెర్నింగ్ అవుట్కమ్స్ దాని మీదనే ఆధారపడి ఉన్నాయి. దానికోసం మా రఘునాథ్పల్లి గ్రూప్ లో ఒకటి మెటీరియల్ పంపించాం సార్. ఇదివరకు మన గౌరవ ఎంఈఓ గారికి కూడా ఫార్వర్డ్ చేశాను. దాన్ని కూడా జఫర్గఢ్ లో ఫార్వర్డ్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నరేష్ సార్, ఇప్పుడు మీరు అడగొచ్చు సార్ మీ క్వశ్చన్. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ చిన్న స్మాల్ డౌట్ సార్, 7B క్వశ్చన్ ఉంది కదా, 7B కానీ 8B కానీ సార్, ఈ చెప్పండి సార్. క్వశ్చన్ అడగాలని ఎమ్మడే ఆన్సర్ చెప్పాలి, ఎవరో చెప్పాలి సార్, లేకపోతే స్టోరీలోకి సర్చ్ చేసి చెప్పినా పర్లేదా? అడగగానే ఎమ్మడే ఆన్సర్ చెప్పదా ఉండాలా సార్? అయితే సార్ చదివే రామానుజం సార్, కంటిన్యూ. అయితే సార్ ఇప్పుడు మనము మీరు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ వచ్చి ఎగ్జామ్ పెట్టే లెవెల్కి వెళ్ళకండి సార్. మనం ప్రాక్టీస్ ఇవ్వాలి, పిల్లలకి ఇన్పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి సార్. ఇది టైం తీసుకుంటుంది. తీసుకోవడం ప్రాక్టీస్ ఆ రోజు వరకు. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ వచ్చి ఒక క్వశ్చన్ అడిగే వరకు కొత్త వ్యక్తి కాబట్టి మన పిల్లలు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఏ టైం కేటాయించినా 10 సెకండ్లు ఇస్తే 5 సెకండ్లలో కూడా చెప్పే స్థాయికి మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది. ఈ టైమింగ్స్, టార్గెట్స్ గురించి కంటే సార్ ఈ ప్రాసెస్లో మనం వెళ్దాం అనేది చాలా ముఖ్యం సార్. ఇక మనకి గైడ్ లైన్స్ 50 పేజీ గైడ్ లైన్స్లో 25 పేజీ గైడ్ లైన్స్ ఏమో ఇంగ్లీష్కి, ఇంకొక 25 పేజీ గైడ్ లైన్స్ ఏమో మ్యాథ్స్కి ఇచ్చారు. ఒకసారి దాన్ని మళ్ళొకసారి మీరు చూసినట్లయితే ఎంత టైం కేటాయించాలి అనేది క్లియర్గా అక్కడ ఉన్నది సార్. ఒకసారి మాట్లాడదాం సార్, దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఈ 7 నరేష్ సార్, మీరు అడిగిన క్వశ్చన్ మొన్న చాలా మంది ఫేస్ చేశారు సార్. పిల్లవాళ్ళు ఏం చేశారంటే పారాగ్రాఫ్ చదివారు, మళ్ళీ కింద క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు మళ్ళీ పారాగ్రాఫ్ చదవడానికి ట్రై చేశారు. కాకపోతే మనం ఇక్కడ మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి సార్ అంటే, అతను చదివేప్పుడే దాన్ని గ్రాస్ప్ చేసే విధంగా పిల్లవాడిని డెవలప్ చేయాలి. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి సాధ్యమైతే సార్. రెగ్యులర్ మనం ఈ టైప్ ఆఫ్ మనం క్లాస్ రూమ్ లో రెగ్యులర్ గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో ఇప్పటి వరకు చేయలేదు కాబట్టి. ఇంకొకటి సార్, నేను ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నా, ఈ మధ్య మనకి లైబ్రరీ మేనేజ్మెంట్ అనే దాన్ని ఒకటి మనం తీసుకున్నాం సార్ జూలైలో. దాంట్లో పఠన వ్యూహాలు అనేది ఒక స్ట్రాటజీస్ ఉన్నాయి సార్. ఆ స్ట్రాటజీస్ మనం ఫాలో అయితే ఇది చాలా బాగా ముందుకెళ్ళదు సార్. దాంట్లో ఎట్లా ఉందంటే ఇండివిజువల్ రీడింగు, గ్రూప్ రీడింగు, లౌడ్ రీడింగ్ బై ద టీచర్ ఒకసారి రీడింగ్ చేసిన తర్వాత కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ అడగడం, ఇలా పిల్లల్ని ఒక స్టోరీ చదివిన తర్వాత పిల్లల్ని క్వశ్చన్లు ఫ్రేమ్ చేయమనడం, ఇంకొక పిల్లల్ని అడగమనడం, క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం, టీచర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి పిల్లల్ని కాంప్రహెన్సివ్ క్వశ్చన్లు అడగడం, ఇలా ఒక ప్రాసెస్లో వెళ్తే ఆ రోజు వరకు ఈ FLS ఎగ్జామ్ కూడా ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ ఉంటుంది అనేది మళ్ళీ లేటెస్ట్గా మనకు తెలిసిన విషయం సార్. ఎట్లయితే న్యాస్ కొన్ని రోజులు ఇట్లా వెనకకి వెళ్ళింది, పోస్ట్ పోన్, ఇది కూడా ఒక వారం మనకు రిలాక్సేషన్ వచ్చే అవకాశం ఉన్నది. డౌట్ అడుగుతున్నారు సార్. నేనే సార్, సురేష్ సార్. అయితే ఇక్కడ ఏమైతుంది సార్ అంటే పిల్లవాడు స్మాల్ స్టోరీని 60 seconds లో చదవాలి. ఫస్ట్ టాస్క్ అది. ఆ చదువుతున్న సమయంలోనే మొత్తం స్టోరీని అర్థం చేసుకొని ఇచ్చిన క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలుగుతాడా? పిల్లవారికి ఏంటంటే అతను చదివిన స్టోరీ అయితే ఈజీగా చెప్పగలుగుతాడు. కొత్త స్టోరీ వచ్చినప్పుడు 60 seconds లో చదివి దాన్ని అర్థం చేసుకొని ఆ క్వశ్చన్లను సమాధానం చేయగలడా? నా డౌట్ సార్. ఓకే సార్, అందుకోసమనే మనం అనేది ఏంటి సార్ అంటే ప్రాక్టీస్ బాగా చేపియండి అని అంటున్నాం సార్. చిన్న చిన్న స్టోరీస్ చదివించుకుంటూ వాటి మీద మీరు క్వశ్చన్స్ అడుగుతుంటే నెక్స్ట్ టైం పిల్లవాడు ఏం చేస్తాడంటే చదివేప్పుడే దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఓకే సార్, అది మనకు అతను చదివిన స్టోరీ రాకుండా కొత్త స్టోరీ వస్తే మీరు అన్నదానికి నాకు అంటే ఇంకొకటి ఏంటి సార్ అంటే ఇది నేషనల్ వైడ్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు అందరినీ దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తారు సార్. ఒక రీజియన్ గురించి ఆలోచించారు ఇక్కడ. ఇది మాట్లాడితే సార్, ఇది ఒక లెర్నింగ్ అవుట్కమ్ సార్. అంటే 3rd క్లాస్ లెవెల్కి ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ సాధిస్తారు అనేదే ఉన్నది. దీనికంటే కాంప్లెక్స్ లెర్నింగ్ అవుట్కమ్ రైటింగ్ ఉన్నది సార్. లిసనింగ్, స్పీకింగ్ ఈ లెర్నింగ్ అవుట్కమ్ మాత్రం రీడింగ్ అండ్ స్పీకింగ్. ఇది రీడింగ్ చేసిన తర్వాత లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ చేసిన తర్వాత మళ్ళీ స్పీకింగ్ చేయడమే. దానికి ఆన్సర్ రాయడం అనేది లేదు ఇక్కడ. తర్వాత పిక్చర్ డిస్క్రిప్షన్ రైటింగ్ లెవెల్, అది ఇంకా కాంప్లెక్స్ లెర్నింగ్ అవుట్కమ్. కాబట్టి
ఇది కామన్ గా ఎన్సీఆర్టీ వాళ్ళు ఫ్రేమ్ చేసిన లెర్నింగ్ అవుట్కమ్స్ లో భాగమే కాబట్టి అది సెంట్రల్ లెవెల్లో ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ ని టెస్ట్ చేద్దామని చూజ్ చేసుకున్నారు. ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ చిన్న టాస్క్ ఒక 60-70 వర్డ్స్ లో ఉన్న చిన్న పారాగ్రాఫ్ లో పిల్లవాడు కాంప్రహెన్షన్ చేయలేకపోతే 2-3 పేజీల లెసన్ పిల్లవాడు ఎలా కాంప్రహెన్స్ చేయగలుగుతాడు అనేది అక్కడ ఎన్సీఆర్టీ వాళ్ళు ఆలోచిస్తున్న విషయం. అంటే FLN లోని ఎండ్ లైన్ టెస్ట్ కి కంటే FLS లో చాలా సబ్ స్కిల్స్ మాత్రమే మనం టెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆ సబ్ స్కిల్స్ మనం టీచ్ చేస్తే మెయిన్ స్కిల్ కి ఒక రోడ్ మ్యాప్ పడుతుంది. పిల్లవాడు మెయిన్ స్కిల్ కూడా ఈజీగా అచీవ్ చేయగలుగుతాడు. ఇది అంతా కూడా మనం లో స్టాండర్డ్ ఉన్న స్లో లెర్నర్లకి నిర్దేశించినవే. కొంతమంది పిల్లలు చేయగలుగుతారు. మోర్ ఓవర్ ఏంటంటే ప్రాక్టీస్ సార్. ఇంకొకటి నా సందేహం సార్, పిల్లవాడు చేయగలుగుతాడా అంటే పిల్లవాడు చేయగలుగుతాడు, పిల్లవాడు చేయలేదు, 50-50 ఉంది. అయితే చేయగలుగుతాడనే 50ని వదిలేస్తే చేయలేడనే 50ని మనం కొంచెం ప్రాక్టీస్, కొంచెం ఇన్పుట్, కొంచెం వాడికి రిలాక్స్గా మనం ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో చెప్తే వాడు కూడా ఆ స్కిల్ అచీవ్ అయ్యే, ఆ విద్యార్థి కూడా ఆ స్కిల్ అచీవ్ అయ్యే మార్గం ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా ఈ ప్రాసెస్లో వెళ్ళాలి సార్. థ్యాంక్ యూ సార్. సార్ పిల్లవాడు స్టోరీ చదవగానే అంటే జనరల్ గా మనం ప్రాక్టీస్ చేసేప్పుడు అందులో ఉన్నటువంటి యాక్షన్ వర్డ్స్ గుర్తించాలి, నేమింగ్ వర్డ్స్ గుర్తించాలి సార్. ప్లస్ కొత్త వర్డ్స్ వస్తే వెంటనే అతన్ని దాని మీనింగ్ రాసుకోమని చెప్తాం. ఇట్లాంటివి చేసినట్టయితే అతను ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు సార్. ప్రాక్టీస్ పెరుగుతుంది. సురేష్ సార్, సార్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్. పరిపూర్ణాచార్య సార్ రామరాయన్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్. ఇప్పుడు అంటే ఈ టెస్ట్ అనేది ఫర్ ఆల్, అంటే 5 టీచర్లు ఉన్నాకు ఇదే టెస్ట్ ఉంటది, ఇదే FLS, 2 టీచర్లు ఉన్న, సింగిల్ టీచర్ ఉన్న ఇదే ఉంటది. 2 టీచర్లు ఉంటే ఎట్లా మనము సాధ్యాలు చేయవచ్చు అనేది మాకు కొంత ఇన్పుట్ ఇస్తే మేము దాన్ని కూడా ఫాలో అవుతాం కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకటి అంటే సార్, ఇప్పుడు 5 టీచర్లు ఉంటే దే కెన్ ఏబుల్ టు ఎవ్రీథింగ్, లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఇస్తారు. మనము అకౌంటబిలిటీ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇక్కడ మాలాంటి స్కూల్ నాలాంటి అంటే ఇట్లా 2 ఉన్నది, సింగిల్ టీచర్ కూడా మన మండలంలో ఇప్పుడు సార్ ఇప్పుడు రఘునాథపల్లి అండ్ జఫర్గఢ్లో కూడా చాలా మోస్ట్ ఆఫ్ ద సింగిల్ స్కూల్స్ ఉన్నాయి, 50%. డబుల్ స్కూల్ ఉన్నాయి. మరి ఇట్లాంటి ఎట్లా సాధ్యం? ఒకటే ఇప్పుడు ఉన్నదే అంటే మన మల్టీ టీచింగ్ అన్నప్పుడు ఇక్కడ వీళ్ళకి ఎప్పుడు చేస్తాము, మిగతా వాళ్ళు ఓన్లీ వీఆర్ ఫోకస్ ఆన్ 3rd క్లాస్. వాట్ అబౌట్ అదర్? దే ఆర్ ఫెల్ట్ అన్హ్యాపీ కదా, ఓన్లీ 3rd క్లాస్ వాళ్ళతోనే వీళ్ళు ఉంటాను, మిగతా మమ్మల్ని పట్టించుకోలేరు అనేది కూడా వాళ్ళు చిన్న పిల్లల మనసులో ఉంటుందని నా అభిప్రాయం. దానికి మనం హౌ టు ఓవర్కమ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మనకు ఇచ్చినటువంటి దాంట్లో సార్ ఇప్పుడు మనం 90 minutes ఉంది సార్, ఇంగ్లీష్ కానీ మ్యాథమెటిక్స్ కానీ. ఓకే, మనం రెగ్యులర్ చెప్పే క్లాస్ లో అంటే మీరు దాని ప్రకారమే మీ 2 టీచర్లు ఉన్నా, 3 టీచర్లు ఉన్నా, 5 ఉన్నా షెడ్యూల్ తయారు చేసుకుంటాం మనం ఇప్పటివరకు. మనం చెప్పే ఇంగ్లీష్ మ్యాథ్స్ క్లాస్ లోనే 45 minutes FLS కి పెట్టమన్నాడు, 45 minutes FLN కి పెట్టాం, అంటే రెగ్యులర్ క్లాస్ కి పెట్టుకోం. ఓకే, కాంప్లెక్స్ లో చెప్పింది రైట్. అంటే మనం షెడ్యూల్ తయారు చేసుకోవడం కూడా అట్లా తయారు చేసుకుంటే బెటర్ సార్. అట్లా కాబట్టి ఇంకొకటి ఏంటి సార్ అంటే వి కాంట్ టచ్ 100%. ఉన్నదాన్ని మెరుగుపరచుకోవడానికి మనకి ఇది ఒక అవకాశం మన 3rd క్లాస్ స్టూడెంట్స్. ఓకే ఓకే, అట్లా ఇంకొకటి ఏంటి అంటే సార్ ఇంగ్లీష్ పరంగానైతే ఉపాధ్యాయుడు కూడా తన నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇది ఉపయోగపడతాయి సార్. ఓకే, అంటే మిగతా అది కాదు సార్, ఇప్పుడు మిగతా స్కూళ్ళకు మేమంతా అచీవ్ కాగలుగుతామని మాకు డౌట్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ క్లాస్ ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు 50 KS మోస్టోడు 100 KS కాంటుడు, అంతేనా కాదు సార్? ఇప్పుడు అందరికి మీరు అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను సార్, కానీ ఒక్కొక్క టీచర్ది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది పిల్లవాడికి అర్థం చేపియడంలో. అట్లా అంటే మనం ఎదుటోళ్ళ కంటే మనమే ఎక్కువ చెప్పగలుగుతాం కావచ్చు. చెప్పుతాం సార్, నేను అనేది జస్టిస్ 100% చేయలే కదా. ఇప్పుడు ఒకటే మూసలు అందరూ ఇదే చేయాలనేది. సారీ సార్, 100% జస్టిస్ కోసం
మిమ్మల్ని తాపత్రయపడమంటలేము. ఉన్నదానికంటే మన పిల్లవాడిని మెరుగ్గా తయారు చేసుకుందాం. తప్పకుండా అంటే సార్ మేము చేస్తాం కానీ ఒక ఇంకా థర్డ్ క్లాస్ మాకేమన్నా సార్ ఈ 2 నెలలు థర్డ్ క్లాస్ మీద కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ పెడతాం. పోయినసారి మ్యాథ్స్ మీద పెడితే ఇప్పుడు 4th క్లాస్ పిల్లలు బాగున్నారు. ఓకే ఓకే ఉంటారు ఓకే అంటే మనకు కానీ ఇది మనకు నెక్స్ట్ ఇయర్ కి కూడా పనికి వస్తాయి కదా. నెక్స్ట్ ఇయర్ మనకు కొంచెం బర్డెన్ తగ్గుతాయి కదా. ఎంతనే అవుతారు కానీ మీ అంత మేము చేయలేం కదా అనేది మా పిల్లలు ఆ దృష్టిలో నేను ఎందుకంటే మరి వాళ్ళ సారీ కోసమే గారు అందులో గుంజకండి. సారీ సార్, నమస్తే. నాయకులు వ్యవస్థాగతంగా ప్రశ్నించాలి కానీ సార్ వ్యవస్థాగతంగా సమాధాన పరుస్తుంటే మళ్ళీ మీరు ఇండివిజువల్ గా ప్రశ్నిస్తే ఎట్లా సార్? ఇండివిజువల్ కాదు ఇది నేను మాట్లాడేది జెన్యూన్ ఫర్ ఆల్. ఎందుకంటే ఐఎమ్ యాక్సెప్ట్ సారీ సార్, ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్. ఓకే ఓకే థ్యాంక్ యూ. నేను నెక్స్ట్ ఒప్పుకుంటున్నా మీరు నెక్స్ట్ అన్నదా. ఇంకెవరికైనా డౌట్లు ఉంటే అడగచ్చు. టైం అయిపోతున్నది. టైం అయిపోతుందా? ఆ జూమ్ మీటింగ్ కి కొంచెం ఈ సెషన్ది ఓకే సెషన్ ఓకే టైం. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్.